ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సో, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం మనము సంఘం యొక్క హ్మ్. క్రియలో సంఘం యొక్క క్రియలో రెండో అత్యంత ప్రధానమైనటువంటి అంశము మనము చూస్తా ఉన్నాం. హ్మ్. ప్రభురాత్రి భోజనం గురించి. ప్రభురాత్రి భోజనం గురించినటువంటి అనేకమైనటువంటి అపోహలను మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. వాక్యానుసారం కాని అనేకమైనటువంటి ఆలోచనలను ప్రభురాత్రి భోజనంలో చొప్పించడం మనం చూశాం. మరి ఇవన్నీ ఎంత ప్రమాదకరమైనవో నిజంగా దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఎలా ఆటంకపరచబడుతున్నాయో మనమందరము గమనిస్తూనే ఉన్నాం. సో, కాబట్టి ఇవన్నీ మనం వాక్యానుసారంగా పరిశీలన చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రస్తుతానికి మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నుంచెల్లి ధ్యానం చేస్తున్నాం. సో, నిన్నటి దినమున ఇక్కడ ఈ మాటతో మనం ముగించుకోవడం జరిగింది. హ్మ్. సో, మరికొంతమంది సహవాస భోజన ఉద్దేశాన్ని మరచి మత్తులయ్యే వరకి ద్రాక్షారసం బాగా సేవించారు. నిజానికి దానిలో పాల్గొనే ప్రజలు అయోగ్యులు కాదు. వారు పాల్గొనే తీరు లేక విధానం అయోగ్యమని మనం చూశాం. నిజమే. క్రీస్తు సంఘములో యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారిలో అయోగ్యులు అనేవారు ఎవరు ఉండరు వాస్తవానికి. అయోగ్యులు ఎవరు ఉండరు. అందరూ రక్షించబడిన ప్రతి ఒక్కరు గూడా యోగ్యులే. అయితే మనము ఆ అయోగ్య రీతిలో మనం ప్రవర్తించే తీరు, మనము ఆచరించే తీరులో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉండొచ్చు గానీ, ప్రజలు 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 అయోగ్యులు కాదు అనే విషయాన్ని మనం అందరం గ్రహించాల. అందుకే ఎవరినైనా గాని, మనం సంఘంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, వ్యక్తిని మనము కించపరిచే విధంగా, లేకపోతే అవమానపరిచే విధంగా, లేకపోతే ఇంకో రకంగా మనకు మాట్లాడే అధికారం ఉండదు. ఎందుకంటే అందరం సహోదరులమే. వాళ్ళెంత బలహీనతలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గూడా సహోదరులమే. అంటిల్ అన్‌లెస్ అది పెద్ద పాపమై మనం సంఘం నుంచెళ్ళి వెలివేసే పరిస్థితొస్తే గాని, ఏదో జారత్వంలో ఇరుక్కొని పోయి అలాంటి పెద్ద పాపం చేస్తేనే గాని మనం సంఘంలోకెళ్ళి వెలివేయలేం. అంతవరకు మిగతా వారందరూ గూడా ఎలాంటి బలహీనతలున్నా ఎన్ని సార్లు చెప్పినా కొన్ని వినకపోయినా క్షమించడము, చేర్చుకోవడము, వారిని అంగీకరించడము, వాళ్ళని పరిశుద్ధులనే సంబోధించారు ఇంకా వాస్తవం చెప్పాలంటే కదా! అపోస్తులైన పౌలు గాని, పేతురు గాని సంఘంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా వాళ్ళని పరిశుద్ధులే అని సంబోధించారు. ఆ విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే రోజు మనము కొంచెం చిన్న తప్పు చేయగానే మనం దుర్భాషలాడడము అంటే మన భాష, క్రైస్తవ భాష చాలా ప్రమాదకరమైన భాషలు గూడా సంఘంలో వాడడం మనం చూస్తా ఉంటాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రజలందరూ గూడా దేవుని బిడ్డలు. వాళ్ళని దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడు యోగ్యులుగా ఎంచుకున్నాడు. వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి వాళ్ళని మనము అంత ప్రమాదకరంగా సంబోధించాల్సిన అవసరం లేదు. చూడండి, శివరాత్రి భోజనమును అయోగ్యమైన రీతిలో భుజించువాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అవుతున్నాడంట. మరి ఎలా అవుతాడు చెప్పండి? చెప్పగలుగుతారా? ప్రభు యొక్క శరీరం గూర్చి, రక్తమును గూర్చి అయోగ్యమైన రీతిలో ఎవరైతే పాలుపంపులు పొందుతారో, వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చి, శరీరంను గూర్చి అపరాధులవుతారంట. ఎలా అవుతారండి అపరాధులు? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఎందుకు మనం ప్రభురాత్రి భోజనాన్ని ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్నామంటే, చాలా గంభీరమైన విషయం గాబట్టి. ఇందులో బహుశా మనకు ఏ విషయంలో లేనటువంటిది. అంటే ఎక్కడ గూడా ఖండితంగా చెప్పబడినటువంటి కొన్ని విషయాలు ఈ ప్రభురాత్రి భోజన సందర్భంలో చెప్పబడినవి. ఎక్కడ లేనటువంటి ఒక పనిష్మెంట్‌కి సంబంధించిన విషయాలు గూడాము ఇక్కడనే మనం చూడగలుగుతున్నాం. అంటే మిగతా పాపాలు, మిగతా పరిస్థితుల దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు ఇట్లా నువ్వు నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతావు. నువ్వు పాపాలను అంగీకరిస్తే క్షమించబడతావు. నీ పాపాలు నువ్వు విడిచిపెడితే క్షమించబడతావు. ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ అంటే ఎక్కడ శిక్షల గురించి మాట్లాడలేదు. ఎక్కడ ఒక అపరాధం గురించి, పాపం గురించి మాట్లాడలేదు. ఆలోచించండి. ఇక్కడ ఎందుకు మనం రక్తమును గూర్చి అపరాధులమవుతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎందుకు రక్తమును గురించి అపరాధులమవుతాం? యోగ్యమైన రీతి అంటే అర్థమేంటిది? అపరాధులం ఎలా అవుతాం చెప్పండి? హలో! ఆ! ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోకుండా తీసుకుంటే అపరాధులవుతారని అనుకుంటున్నాను. అసలది మ్యాటరే గాదు. బాప్తిసం తీసుకుంటే లోపలికి రావడము, ప్రభురాత్రి భోజనం తీసుకుంటే తీసుకున్న ఆయనకు ఒకటి రొట్టెలాగానే ఉంటది. ఆయనెట్లా అపరాధి అవుతాడు? నేను మనం మాట్లాడుకున్నట్టే అంటే బీదల్ని కింద చూపు చూస్తూ ఓకే. ధనవంతులే భోజనం చేయడం. మోజెస్ గారిని నేను వెయిటింగ్‌లో పెట్టినా. మళ్ళెవరో అడ్మిట్ జేశారు.
డిస్టర్బ్ చేస్తున్నాడని వెయిటింగ్ రూమ్‌లో పెట్టాను. మళ్ళీ ఓకే. బీదలను ఎజ్రా. సిగ్గుపరచడం, బీదలను ఓకే. బీదలను సిగ్గుపరచడం, సిగ్గుపరచడం. తక్కువ ఓకే. చూపు చూడటం, ఇలా ఇంకా? అపరాధం. ఇంకా ఎవరైనా? దయ్యముల నా పాత్రలోనిది అంటే బలి అర్పించిన దాంట్లో విగ్రహారాధన. మళ్ళీ లోక సంబంధంగా రెండిట్లో హ్మ్. పాల్గొనడం అయోగ్యత. సో, ఆ ప్రస్తుతం మీరు మీరు చెప్పిన విషయాలు బానే ఉంది గానీ, అది ఇక్కడ అప్రస్తుతం అది. ఇక్కడ దాని గురించి మాట్లాడలేదు పౌలు యాక్చువల్లీ. అది గూడా ఉంది ఒక పాయింట్. బట్ ఇక్కడ మనం వితిన్ కాంటెక్స్ట్‌లో చూస్తే మంచిది. సో, దయ్యముల బల్లలో చేయవేయడం అనేది అక్కడ పౌలు యొక్క ఇంటెన్షన్ వేరు. సో, ఇక్కడ ప్రత్యేకించి అపరాధులం ఎలా అవుతున్నాం ఇక్కడ ఈ సందర్భంలో? వివేచింపక అంటే ప్రభువు శరీరం ఉమ్. అని ప్రభువు రక్తం అని వివేచింపక తాగడం అయోగ్యత. అది ఏంటిది మళ్ళీ? నేను అదే అడుగుతున్నాను. అసలు ఏంటి ప్రభువు శరీరం అంటే ఏంటిది? వివేచించడం అంటే ఏంటిది? దాని అర్థం ఏంటిదండి మళ్ళీ? నా ప్రశ్న గూడా. అంటే శరీరంలో మనం సంఘంలో ఉన్న సహోదరులందరము ఐక్యతతో లేక ఓకే. మనస్పర్ధాలు వివాదాలతో ఉండడం అనేది అయోగ్యత. వివాదాలు, వెరీ గుడ్. మనస్పర్ధాలు, ఓకే. థాంక్ యూ. తారతమ్యాలు. శరీరంలోనే అంటే సహోదరుల్ని ప్రేమించకుండా, సమాధానం లేకుండా ఇప్పుడు అంటే అయోగ్యముగా అంటే ఒకరినొకరు ఆదరించుకోకుండా ఉండడమే అయోగ్యము. ఓకే. కాబట్టి ఆ జాక్సన్. రీతిలో థాంక్ యూ. తీసుకుంటే తన్ను అపరాధంగా త ఎంచబడుతుంది. తన్ను తాను పరీక్షించుకోకపోవటం అయోగ్యత. మళ్ళీ ప్రశ్న మిగిలిపోయింది. ఏందంటే మళ్ళా ప్రశ్నొస్తుంది. జవాబు చెప్పినప్పుడు ప్రశ్న రాకూడదు. పరీక్షించుకోవడం అంటే ఏంటి అని ప్రశ్నొస్తది మళ్ళీ. అందరం ఒకే శరీరంలోని అవయవాలం అని గుర్తుంచుకోవడం. ఓకే జాన్. సరే చూద్దాం. థాంక్ యూ. మీరందరూ ఆల్‌మోస్ట్ ఆల్ దగ్గర జవాబులు చెప్పారు. సో, నంబర్ 1 ఐక్యత లేకుండా విభేదాలతో క్రీస్తు శరీరంను భుజించుట ద్వారా అయోగ్యమైనటువంటి రీతిలో భుజించడం అంటే ఏంటిది అనంటే, ఇప్పుడు మనము ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధులం ఎలా అవుతున్నామంటే, సంఘంలో ఎప్పుడైతే ఐక్యత లేకుండా, విభేదాలు ఉన్నప్పటికి కూడా శరీరాన్ని భుజించినామనుకోండి, ప్రభురాత్రి భోజనం చేసినామనుకోండి, దాని వలన మనం ప్రభు శరీరం గురించి, రక్తం గురించి అపరాధులం అవుతున్నాం. ఎందుకంటే ప్రభువు ఏ ఉద్దేశ్యంతో తన ప్రాణాన్ని అర్పించాడో, ఏ ఉద్దేశ్యంతో రక్తాన్ని కార్చాడో, ఏ ఉద్దేశాన్ని కొరకు మనల్ని తీసుకొచ్చాడో, ఆ ఉద్దేశ్యం ఇక్కడ నెరవేర్చబడట్లేదు. అవునా గదండీ! Yes, yes. వాస్తవానికి ప్రభు యొక్క Yes. మరణ పునరుత్థానంలో ఒక ఉద్దేశ్యం ఉంది. అదేంటి అనంటే శరీరంలో అంటే విభిన్నమైనటువంటి జాతులను ఒక దగ్గరికి చేర్చడం కదా! ఒక శరీరంగా మార్చడం. అవునా అండి? అవును, ఐక్యపరచడం. అవును. Yes, ఐక్యపరచడం. ఐక్యపరచడం. కులాలకి, మతాలకి అతీతంగా, స్టేటస్‌లకు అతీతంగా, ఎక్కువ తక్కువ లేకుండా అందరిని ఒక్కటి చేయడమే ప్రభురాత్రి అంటే ప్రభు మరణంలో ఉన్నటువంటి గొప్పతనం. మనం మొదటి కొరింథీయులో మళ్ళీ మెన్షన్ చేశాను. 10 నుండి 14 నుండి 17 వచనాలు మనం చూస్తున్నాం. యెస్. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పినట్టు అంటే మన బల్లలో దయ్యాల బల్లల గురించి అక్కడ కింది సందర్భంలో ఉంటది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే రొట్టె ఒకటే గనక అనేకులమైన మనం ఒక శరీరమై ఉన్నాం. ఒకటే రొట్టెలో పాలు పంపులు పొందుచున్నాము అంటే మనం క్రీస్తును ధరించుకుని క్రీస్తు శరీరంలోకి ఎంటర్ అవుతున్నాం అని అర్థం. రొట్టె విరవడంలో ఉన్నటువంటి అతి గొప్ప సత్యం అది. అందుకే పౌలు సువార్త మర్మాన్ని వివరించిన తర్వాత మీరు ఎఫెసీ 4:1 నుండి గమనించండి ఎంత బాగుంటుంది. ఏమన్నాడు చూడండి, ఎంత అద్భుతమైన గంభీరమైనటువంటి సత్యం అది. సంఘంలో నెరవేర్చాల్సినటువంటి సంఘంలో ఉండాల్సిన దృష్టికోణం అంటే ప్రభురాత్రి భోజన సందర్భం కాకపోయినప్పటికీ మనం ఉండాల్సినటువంటి విధానం సువార్తలో ఉండేటువంటి గొప్ప రహస్యం అదే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలా. మనం పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణమైన వినయంతోను సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనన్న పౌలను మిమ్మల్ని అంటే చూడండి ఏంటంటే అది మన పిలుపు, మన ఉన్నతమైన పిలుపు. మన ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డామని అనేక సందర్భాల్లో చూస్తాం కదా. మీరు కొలస్సీలో కూడా Yes, చూస్తే yes. 3వ అధ్యాయంలో ఉన్నది మనం అందరం ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. మన పిలుపు యొక్క ఉన్నతమైన స్థితి అది. మనమందరము క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరము
ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి అక్కడ ఐక్యత గురించే మాట్లాడతాడు మళ్ళీ పౌలు. కొలస్సీ 3వ అధ్యాయంలో కూడా చూడండి మీరు. సో, ఐక్యత లేకుండా విభేదాలతో క్రీస్తు శరీరాన్ని భుజించినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనం ప్రభువైన శరీరం గురించి, రక్తం గురించి అపరాధులం అవుతున్నాం, నేరస్తులం అవుతున్నాం, పాపం చేసిన వారం అవుతున్నాం. ఇది చాలా మందికి అర్థం కాదు ప్రభురాత్రి భోజన సందర్భంలో. అసలు ఈ కాన్సెప్టే, ఈ ఆలోచన లేదు కదా మనకి. ఉండదు చాలా వాస్తవం అండి. సంఘాల్లో. వాస్తవం. చాలా సార్లు ఇప్పటి వరకు కూడా గ్రహించలేదు ఈ సత్యం. సో, ఈ ఆలోచనే లేదు మనం ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు. మరి అయినా కూడా మళ్ళా భుజించి మనం ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క శరీరం గురించి, అపరాధం గురించి ప్రభు రక్తం గురించి అపరాధులుగా తీర్చబడుతున్నాం మనం అనేక సార్లు. అసలు మనం పాపం చేస్తున్న ఫీలింగ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు పక్కలతో ఎలా ఉన్నారో కూడా పరిశీలించుకోకుండా అలాగేలాగ రొట్టె విరుస్తున్నారు. అందుకే కదా మీరు చూడండి, మన సంఘాల్లో ఆ జీవం లేదు కదా. ఉందా అండి? అందరం పైకి భక్తి కలిగిన వారిలాగా ఉన్నాం. కానీ దాని శక్తిని ఎక్కడన్నా కనబరిచే వ్యక్తులాగా ఉన్నామా? ఎస్ అవునయ్యా. మనం ఏమనుకుంటామంటే, ఆ ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడమో, లేకపోతే ఇంకేదో చేయడమో, ఆ బైబిల్ మంచిగా చదువుతున్నారు, లేకపోతే క్రమంగా వస్తున్నారు. మనం భక్తిని ఇక్కడే చూడడం ప్రారంభించాం. ఇంకా దానికంటే మించి మనం చూడలేకపోతున్నాం. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం మనం భక్తిని. అవునా? యెస్. చూడండి, యేసు ఏమి నెరవేర్చుటకు ఆ సిలువలో మరణించాడో, దానికి విరుద్ధంగా కొరంథీలు విభేదాలు మరి స్వార్థం కలిగి ఉన్నారు. ఇది దైవ దూషణే కదా మరి. సిలువలో ఆయన నెరవేర్చిందేంటిది? ఏమి నెరవేర్చుటకు ఆయన సిలువలో మరణించాడో, దానికి విరుద్ధంగానే కదా జరుగుతుంది. ఎంత ప్రమాదం అంటే అసలు సిలువ మరణం యొక్క అర్థాన్ని మనము ఇక్కడ పాడు చేస్తున్నాం. అప్పుడప్పుడు మన వాళ్ళు మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తది. అబ్బా! ఒక ముస్లిం సహోదరుని కొడితే మొత్తం కమ్యూనిటీ అంతా వస్తదిరా బాబు. అంత యూనిటీ నేను ఎక్కడ చూడలేదంటారు. అవునా? అదేంటండి? అవునన్నా. యెస్. అదేంటండి? వాళ్ళ యూనిటీకి కారణం ఏంటో మనకు తెలియదు. కానీ మన యూనిటీకి 100 కారణాలున్నాయి. మనకు ఎన్ని కారణాలున్నా మనం యూనిటీగా ఉండలేకపోతున్నాం. ఆశ్చర్యం అనిపిస్తది నాకు. మీరెప్పుడన్నా మీకు సిక్కు కమ్యూనిటీ గురించి తెలుసు కదండీ! సిక్కు కమ్యూనిటీలో మీరు దేశం మొత్తం తిరిగినా గూడా ఒక అడుక్కునేవాడుండడు తెలుసా మీకు? సిక్కులలో అడుక్కునేవాడుండడు. యెస్. నేను చూడలేదు అవునండి. బ్రో. అవును. అవును. ఆశ్చర్యం అనిపిస్తదే. అలా ఎలా అంటే చూడు, వాళ్ళ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉందో ఆలోచించాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ కమ్యూనిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక్క సిక్కు పర్సన్ అడుక్కునేవాడు ఉండడు. కనీసం రోడ్ మీద రేకు డబ్బాలు తీసుకొచ్చి బియ్యం డబ్బాలైనా కొట్టుకుంటాడు తప్పించి నీకు అడుక్కునేవాడు కనిపించడు సిక్కు కమ్యూనిటీలో. ఎస్ అవునయ్యా. అంటే ప్రపంచమంతా ఎవరైతే ఎలా ఉండకూడదో అలా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే నాకు 3 కమ్యూనిటీలు ఇప్పటికి ఆశ్చర్యం అనిపిస్తది. ఒక ముస్లిం సహోదరుని ఏమనంటే మొత్తం కమ్యూనిటీ వచ్చేస్తది. సిక్కు కమ్యూనిటీలో ఏమో అడుక్కునేవాడు ఉండడు. మీకు తెలుసా? వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క గురుద్వార్ల దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయి. వాళ్ళక్కడ ఒకవేళ సరిగ్గా ఎవరైనా లేరనుకోండి, వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళకు కొన్ని లక్షలు వెచ్చించి 5,00,000, 10,00,000 ఇన్వెస్ట్ చేసి మరి జాబ్ పెట్టిస్తారు. అంటే షాప్ పెట్టించి వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకొక 40%, 30% ఇచ్చి 70% గురుద్వారాకు తీసుకుంటారు. మరి ఏ పని పాట లేకుండా తిరుగుతున్నోనికి ఒక షాప్ పెట్టించి ఊరికేనే 30% ఇవ్వడం అంటే అది నాట్ ఏ జోక్ అది గదా! యెస్. సింపుల్ యెస్. విషయం గాదు. ఎవరిస్తారు చెప్పండి? అంత అదేంటి ఆశ్చర్యం, అది మన దగ్గర కనిపించాల్సిన ప్రేమ, మన దగ్గర కనిపించాల్సిన ఐక్యత, మన దగ్గర కనిపించాల్సిన సపోర్ట్ బయట కనిపిస్తది. కనీసం మనం ప్రభురాత్రి భోజనం దగ్గర గూడా ఐక్యత కనపరచలేకపోతున్నాం అంటే ఆలోచించండి. కనీసం వితిన్ ద కమ్యూనిటీలో. ఇంకా మరి మీరు మార్వాడి స్టోరీ చూస్తే కూడా ఆశ్చర్యంగా ఉంటది. మార్వాడిలో ఎవరన్నా బిజినెస్ దివాలా తీస్తే తెలుసు కదా, వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ మెన్ వాళ్ళంతా గూడా. ఒక్కడు దివాలా తీసిరనుకో ఏం చేస్తారో తెలుసా? దివాలా తీసినోడు బంధువులు అంటే మిగతా మార్వాడిస్‌ని భోజనానికి ఇన్వైట్ చేయాల. ఇన్వైట్ చేస్తే భోజనం పెడతారన్నట్టు. ఈయన పడుకుంటాడు. బెడ్ మీద తల కింద దిండు పెట్టుకొని పడుకుంటాడు. పడుకోవాలి యజమాని, దివాలా తీసిన యజమాని. వచ్చినోళ్ళందరూ తినేసి ఏం చేస్తారంటే కొన్ని డబ్బులు బెడ్ కింద పెట్టి తల కింద పెట్టుకుపోతారు. ఎన్ని డబ్బులంటే ఏంటో తెలుసా అండి? వాళ్ళు లక్షల్లో పెట్టిపోతారు. 1,50,000, 70,000, 1,00,000, 2,00,000 అట్లా పెట్టిపోతారు. అంటే వాళ్ళెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కౌంట్ చేస్తే కనీసం 20, 30 లక్షలు మళ్ళీ ఆయన బిజినెస్ పెట్టుకోవడానికి అంత సహకరిస్తారు. ఆశ్చర్యం అనిపిస్తది. మీరు చూడండి, ఒక మార్వాడి కమ్యూనిటీకెళ్ళి మీరెక్కడ కూడా వాడు రోడ్డు మీద అడుక్కునేటట్టు కనిపించడు. వాడు పడిపోతే మళ్ళా లేవనెత్తుకుంటారు వాళ్ళని. కనీసం మనం ప్రభురాత్రి భోజనం దగ్గర ఐక్యత
ఒక విభేదం లేకుండా పాల్గొనలేకపోతున్నాం. ఐక్యత కారణమైనటువంటి క్రీస్తు మరణాన్ని కూడా మనము దూషణ పాలు చేస్తున్నామంటే భయమెక్కడుందండి చెప్పండి? నిజంగా చెప్పండి, ఉందా మనకసలు ప్రభరాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు భయము? చాలా విషయాల్లో లోపం గల వారిగా కనబడుతున్నామండి. చూడు, మన స్వార్థము, మన విభేదాలు ఎవ్వరు మన ఇగోలు చావలేదండి. నాకు మన ఇష్టమే, మన కంఫర్టే కదా! ఏమన్నా గాని మన ప్రాబ్లమ్ ఎంత దారుణంగా ఉంటుందండి ఒకసారి. ఎందుకొచ్చినాం అంటే ఎంత సీరియస్ విషయం ఇది. ఎంత గంభీరమైనటువంటి విషయం శిలువ మరణానికి విరుద్ధంగా మనం ప్రవర్తించడం అనేది. పందిలే కాదు, ఇప్పటికి మనం అలాగే చేస్తున్నాం. ఇంకా చూద్దాం. మొదటి కొరింథీ 28-30 ప్రకారం నవరాత్రి భోజనంలో పాల్పొందక మునుపు ఏ విషయంలో ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవాలని చెప్పండి? పరీక్షించుకోమన్నాడు కదా! ప్రతివాడు తనను తాను పరీక్షించుకొనవలెను. ఏ విషయంలో పరీక్షించుకొనవలెను? తన సహోదరుల పట్ల తన ప్రవర్తన ఎలా ఉందో. ఆ సహోదరుల పట్ల ప్రవర్తన ఎలా ఉందో. ఇక్కడ ఎదుటి మనము చెప్పండి బ్రదర్. సర్లేండి చెప్పండి. అదే క్షమించగలిగే స్థితిలో ఉన్నావా? క్షమించబడే స్థితిలో ఉన్నావా లేవా? ఓకే. ఇక్కడ సార్వత్రికంగా బ్రదర్ చెప్పండి. మిమ్మల్ని ఏం అలా పిలవాలో అర్థమైతలేదు. మీరు సంఘంలో ఉన్న అందరితో అంటే మనం వస్తున్న సవాసంతో కలిసిన వాళ్ళందరితో సమాధానంగా ఉన్నామా లేదన్నది పరీక్షించుకోవాలని నా ఓకే. ఒక- ఓకే. థాంక్ యూ ప్రతాప్ గారు. చూడండి, సార్వత్రికంగా సంఘం ఇక్కడ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే స్వయం పరీక్ష అనగానే నువ్వు వారమంతా ఏం చేసినావు, నువ్వు వారమంతా ఏం చేసినావు, నువ్వు వారమంతా ఏం చేసినావు. అంతే కదా! ఒప్పుకోవాలి అక్కడ. అవునండి. పాపాలు, పాపాలు, పాపాలు. సో, నువ్వు పాపాలు చేస్తున్నప్పుడు పాపాలు ఎప్పుడు చేస్తే అప్పుడే ఒప్పుకోవాలా? ఇక్కడ అసలు అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? ప్రభురాత్రి పోయిన సందర్భంలో ఆ పాపం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా? సో, ఏంటిదక్కడ శిక్షించుకోవడం అంటే సంఘం యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. శివరాత్రి భోజనం సాధారణమైన వేరొక భోజనం కాదు గానీ, ఇది పరిశుద్ధమైనటువంటి నిబంధనకు సంబంధించిన భోజనం ఇది. నిబంధనతో కూడిన భోజనం అండి. సహోదరులతో నిబంధనలో ఉన్నట్టు నేను. ఒకే రొట్టె నేను పంచుకుంటున్నాం. అంటే నేను అందులో ఒక అవయవాన్ని, వీరొక అవయవం, నువ్వొక అవయవం, మనం అందరం కలిసి ఒకటే. ఒకే శరీరం, ఒకే రొట్టెలోని భాగమని అక్కడ చూపిస్తున్నాం. ఈ రొట్టె ఒకటి ఎలాగైతే ఉందో మేమందరం అలాగే ఉన్నాం. మేము రొట్టె నుండి వేరు వేరు ముక్కలు తిన్నప్పటికీ మేమంతా ఒకే శరీరానికి సంబంధించిన వాళ్ళం అనేది పరీక్షించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. మరి సంఘ ఐక్యత అది. ఐక్యతను సూచించేటువంటి విషయం. అందుకే మిగతా సందర్భాలలో మీరు బైబిల్ అంతా చదివితే ఐక్యత చాలా నొక్కి చెప్పబడింది కదా! అనేక పత్రికలలో ఐక్యత గురించి నొక్కి చెప్పారా? లైట్‌గా తీసుకున్నారా? సమాధానం బంధం, ఐక్యత. ఐక్యత. నొక్కి చెప్పారన్న. నొక్కి నొక్కి చెప్పినటువంటి మాట ఇది ఐక్యత గురించి. అసలు క్రైస్తవులలో విభేదాలు, కక్షలు, కలహాలు ఏది ఉండకూడదు. ఒకే శరీరానికి సంబంధించిన వ్యక్తులుగా మనం బ్రతకాల. అందుకే చూడండి, మీరు చాలా పత్రికల్లో గమనిస్తే అసలు సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటుంది కదా! మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. అసలు సహోదరుని అవునండి. ప్రేమింపని వాడు ఇంకా రక్షించబడనట్టే, జీవంలో లేనట్టే కదా! జీవాన్ని చూడంట. సహోదరుని ప్రేమించిన వాడే మరణంలో నుండి జీవంలోకి దాటినట్టంట. సహోదరుని ప్రేమింపని వాడు ఇప్పటికి అబద్ధికుడు అంటున్నాడు కదా! అవునండి. అదేంటండి మరి ప్రేమ లేకుండా ఎలా కలుస్తున్నావు? నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. హోటల్‌లో కూడా తింటారు. అక్కడ తినడానికి, మనం తినడానికి తేడా ఏంటి? హోటల్‌కెళ్ళి భోజనం చేసినంత మాత్రం అక్కడ ఉన్నోళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నట్టు కాదు కదండీ! అవునండి. అవును. ఇప్పుడు పెళ్ళికెళ్తామండి. పెళ్లి భోజనం చేస్తాం. పెళ్లి భోజనం చేసినంత మాత్రాన అక్కడ ఉన్నోళ్ళందరితో మనకు సహవాసం, ఐక్యత ఉన్నట్టేనా? అందులో లేదు. కొంతమంది పడనోళ్ళు మనకు కూడా ఉంటారు కదా! కుటుంబ సభ్యులు శత్రువులాగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. పెళ్ళికెళ్ళి భోజనం చేసినంత మాత్రాన పెళ్లిలో ఉన్నోళ్ళందరూ ఐక్యత కలిగిన వ్యక్తులని అనడానికి ఉందా? లేదండి. లేదు. అస్సలు లేదు కదా! సంఘంలో కూడా కలిసి భోజనం చేస్తున్నాం. మరి ఐక్యత ఉందా?
భోజనం చేసినందుకు ఐక్యత ఉండదు. ఐక్యతతో భోజనం చేయాలి. అవునా? అవునయ్యా. ఐక్యతకే సూచన. అసలు బోధించే వాళ్ళ దగ్గరే లేదు ముందు. సో, సంఘం యొక్క ఐక్యత అండి. మీకు తెలుసా ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తున్నాను. అందరూ సేవకులు కాబట్టి. మొట్టమొదటిగా ఐక్యత సాధించాలంటే ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా అండి? సేవకుల దగ్గర ప్రారంభం కావాలి. అవునా అండి? సేవకుల ఎస్. మధ్యలో ఐక్యత అవునండి. లేకపోతే మాదిరి. సంఘాల మధ్యలో ఐక్యతను సాధించడం చాలా కష్టం. హైలీ మాదిరి ఇంపాసిబుల్ కదా సంఘాల మధ్యలో. ఆదర్శం. అవునయ్యా. 133 కీర్తన చదువుతున్నప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నప్పుడు ఐక్యత ఎక్కడ స్టార్ట్ కావాలంటే అది అహరోను గడ్డ మీదుగా నుంచి స్టార్ట్ కావాలంటే యాజకుల నుంచి ప్రారంభించబడాలి కదా! నాయకుల నుంచి ఎస్ ప్రారంభించబడాలి. ఎస్ ఎస్ అది మనం చదువుకుంటాం గానీ నిర్లక్ష్యం చేస్తాము. నాయకుల ఐక్యత లేకపోతే బయట ఎవరు ఐక్యతగా ఉండలేడం. సంఘాల ఐక్యత సాధించడం చాలా కష్టమండి. ఇంకా చూద్దాం. మొదటి కొరింథీ 11:29 ప్రకారం ప్రభువు శరీరమని వివేచించుట అనగా భావమేమి? ప్రభువు శరీరమని వివేచించాలంట. దాని అర్థం ఏంటండి? ప్రభువు శరీరమని వివేచించుట అంటే అర్థం ఏంటి? సంఘము ప్రభు శరీరం అని వివేచించారు. అదే. అదే కుల చెప్తున్నానండి. మత సంఘము కుల మత ప్రభు భేదం శరీరం అని లే వివేచించుట అంటే అర్థం ఏంటి? కుల మత భేదం లేకుండా అందరం సమానం అని అనుకున్న సంతోషంతో పుచ్చుకోవడమే వివేచన. ఓకే. చాలా మంది ఇక్కడ ఏమన్నాడు? ప్రభువు రొట్టె ద్రాక్షారసం అనేటివి ప్రభు లిటరల్‌గా శరీరం అయిపోతే నమ్మమంటున్నాడా? వివేచించమంటున్నాడా? ఇక్కడే ఉంది కదండీ! వివేచించారు. నమ్మడానికి, వివేచించడానికి. చాలా మంది చాలా అనుకున్నట్టు ఇది ఉంది. సాదృశ్యం కాదు, లిటరల్‌గా తీసుకోవాలనుకున్నట్లయితే ఏమనుండాలా? ఎవడైతే ప్రభువు శరీరం అని నమ్మక తిని త్రాగునో ఇట్లా శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని ఉండాలి. అవునా? అవునయ్యా. కానీ ఏముంది ఇక్కడ? నమ్మాలన్నప్పుడు నమ్మాలి. మరి వివేచన యొక్క అవసరం లేదు కదా! వివేచించమంటున్నాడు. ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువానికి శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడంట. అంటే శిక్ష కోసమే తాగుతున్నాడు అన్నట్టుగా. ప్రభు శరీరం అని వివేచించట్లేదంటే అర్థమేంటి? శిక్షా విధికి అది కారణమవుతుంది. ఇంతకుముందు అక్కడ పైన అపరాధులం అవుతున్నాం. ఎన్ని 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 విషయాలున్నాయి. అపరాధులం అవుతున్నాం. ప్రభు శరీరమును గురించి, రక్తమును గురించి. ఒకవేళ విశ్వసించి తాగినప్పుడు అప్పుడు ఇంకా ఆడ అపరాధులు అవ్వాల్సిన అవసరం లేదు గదండీ! అర్థమవుతుందా? రొట్టె అవునన్నా. లిటరల్‌గా ప్రభు శరీరం అయిపోతది. ద్రాక్షారసం లిటరల్‌గా ప్రభు రక్తం అయిపోతదని నమ్మి తీసుకున్నట్లయితే ఇక్కడ అపరాధం అవ్వడము, ఇక్కడ శిక్షా విధి కారకము ఇవన్నీ ఉండవు గదా! అప్పుడు ఉంటాయా? ఉండవు. వీటి ప్రస్తావన అవసరం లేదు. అప్పుడు అందరూ నమ్మే తీసుకుంటారు గదా! అప్పుడు. నమ్మి తీసుకున్నప్పుడు ఈ సమస్య ఉండదు గదా! సింపుల్ అయిపోతదది. సులువా గాదు. ఇప్పుడు నమ్మి తీసుకోవడం సులువా? ప్రభు శరీరాన్ని వివేచించి తీసుకోవడం సులువా అండి? ఏది సులువు? నమ్మి తీసుకోవడమే సులువు. హ్మ్. అసలు నమ్మి తీసుకుంటే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అర్థమే ఉండదు. అది లిటరల్‌గా ప్రభు శరీరం అయిపోతది, లిటరల్‌గా ప్రభు రక్తం అయిపోతది అనంటే అసలు ఎంత మీనింగ్ అంటే ప్రతి వారం మనం ప్రభు శరీరాన్ని లిటరల్‌గా తినడమా? లిటరల్‌గా రక్తం తాగితే ఏమొస్తది చెప్పండది? ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం శరీర సంబంధంగా లిటరల్‌గా అయిపోతది అని నమ్మడం అనేది ఎంత బుద్ధిహీనతో ఆలోచించాల. ఏంటి వివేచించడం అంటే? క్రీస్తు శరీరంలోని ఐక్యత, ప్రభువు శరీరం అని వివేచించడం అంటే, ప్రభు శరీరం అంటే ఎవరు? సంఘము. సంఘం అనేటువంటి శరీరంలో క్రీస్తు యొక్క శరీరము సంఘము. ఆ సంఘములో ఉండేటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలా? ఇతరులతో నా సఖ్యత ఎలా ఉంది? ఇతరులతో నా సంబంధం ఎలా ఉంది? పక్కవానితోనే ఎలా ఉన్నావు? నీ సొంత భార్యతోనే ఉన్నావు? పిల్లలతో ఎలా ఉన్నావు? ఈ రాత్రిపూట గొడవ పెట్టుకొని వస్తావు కావచ్చు కొన్నిసార్లు. నీ తల్లిదండ్రులతో ఎలా ఉన్నావు? నీ ఆడపడుచుతోని ఎలా ఉన్నావు? నీ కుటుంబ సభ్యులతోనే నువ్వు సరిగ్గా లేవు. ఇక్కడికి రాగానే అందరూ భక్తి వేషం వేస్తే సరిపోతదా? తలస్నానం చేసి అన్ని గొడవలు పక్కన పెట్టేసి మంచి షాంపూ యేసుకొనొచ్చి ఫ్రెష్‌గా అనిపించేస్తే అయిపోతదా? కాదండి. నేరం అది. శిక్ష కారణం. ఆ! కానీ సంఘంలో నువ్వు ఉన్నారండి అట్లా. నువ్వు శిక్ష కోసం వస్తున్నట్టు అలా చేస్తే. భయం లేదు. పక్క వాళ్ళతో నేను సమాధాన పడాలి. నాకు 2 నిమిషాలు ఎవరితోనన్నా సమాధానం లేకపోతే నేను చాలా కంగారు పడిపోతాను. నేను తప్పు చేయకపోయినా ఫోను చేసి మాట్లాడతాను.
ఎందుకు ఒక సహోదరుని ఎందుకు కోల్పోవాలా? నిన్న కూడా జాక్సన్ ఫోన్ చేసిన పాపం అశోక్ ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడో కొంచెం ఫాలో అప్ చేయండి అని. బహుశా ఈరోజు రాలేదు అతను కదా! జాన్ రవికే తెలియాలా? జాన్ ఉన్నారా? మాట్లాడారా? ఉన్నా అన్నాను. అది తనకు ఆరోగ్యం బాగాలేదన్నా. ఓకే. పర్లేదు. ఆరోగ్యం బాగాలేదు పర్లేదు గానీ, అర్థం చేసుకుంటేనే ప్రాబ్లమ్. లేదన్నా. ఓకే. థాంక్ యూ. నైట్ కూడా వచ్చినట్టుంది అన్న. రాత్రి వచ్చాడన్నా. వచ్చాడా గుడ్ అయితే. వచ్చిండు. సో, క్రీస్తు శరీరంలోని ఐక్యత మనమందరం ఐక్యంగా ఉండడమే. ఇది సాధించకపోతే క్రైస్తవం 50 సంవత్సరాలు క్రైస్తవులని చెప్పుకున్న ప్రయోజనం ఏంటి ఇప్పుడు? నేను తాత ముత్తాతల కాలం నాటి క్రైస్తవునండి. ఆ! 15 సంవత్సరాల నుంచి సంఘానికెళ్తున్నా, 20 సంవత్సరాల నుంచి సంఘానికెళ్తున్నా. నా పరిచర్య అనుభవం 25 సంవత్సరాలున్నది. ఇప్పుడు అవన్నీ నథింగ్ గదా! ఐక్యత లేనప్పుడు. యెస్. యెస్. ఎంత మార్చుకోవాలో ఆలోచించండి మనం. ఎన్ని మార్పులు తీసుకురావాలి ఇప్పుడు సంఘంలో. హ్మ్. మెకింటోస్ గారు ఏమంటున్నారో చూద్దాం. కాబట్టి నేను ప్రభు భోజనం యొక్క స్వభావంతో సంబంధం కలిగి ఉన్న మరొక సూత్రం అనగా దానిలో ఇమిడి ఉన్న క్రీస్తు శరీరం యొక్క సమైక్యతకు సంబంధించిన ఒక తెలివిగల గుర్తింపును వివరించేదను. ఇప్పుడు మనం విరిచి రొట్టె ఏమంటున్నాడు? మనం విరిచి రొట్టె క్రీస్తు శరీరం యొక్క అన్యోన్య సహవాసం కాదా అంటున్నాడు కదా! 1 కొరింథీ 16, 17. మనం విరిచి రొట్టె క్రీస్తు శరీరంలో అన్యోన్య సహవాసం అది. అన్యోన్య సహవాసం ఎక్కడ చేస్తున్నాం? హ్మ్. అనేకులమై ఉన్న మనము ఒకే రొట్టె, ఒకే శరీరం అయి ఉన్నాము. ఏలయనగా మనమందరం ఒకే రొట్టెలో పాల్గొనుచున్నాము. అయితే ఈ విషయంను గురించి కొరంథీలో ఒక దుఃఖకరమైన వైఫల్యం మరియు దుఃఖకరమైనటువంటి ఆహ్, సంఘటన, దుఃఖకరమైనటువంటి పరిస్థితిని మనం గందరగోళాన్ని చూస్తున్నాం. ఏదైతే ఉండకూడదో కొరంథీ సంఘంలో అది ఉంది. అందుకే పౌలు చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు. అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు సిగ్గు లేదా? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘంలో బీదలను తృణీకరిస్తారా? చూడండి అక్కడి నుంచి మీరు 17వ వచనం నుంచి స్టార్టింగ్‌లోనే మీరు కూడి వచ్చిన ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదన్నాడు. హ్మ్. మీరు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడన్నాడు. మీరు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధులవుతాడన్నాడు. అంటే ఎక్కడ లేనటువంటి గంభీరమైనటువంటి శిక్షలకు సంబంధించినటువంటి విషయము ఒక్క ప్రభురాత్రి భోజన సందర్భంలోనే మనం చూస్తున్నాం. అవునా అండి? మిగతా ఏ సందర్భంలో కూడాను ఇలాంటి పదజాలం కనిపించదు మనకు. చూసారా ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? యెస్. అవునయ్యా. ఉన్నది. మిగతా సందర్భంలో పౌలు బ్రతిమలాడుకుంటున్నాను, మంచిగుండండి, వేడుకొనుచున్నాను అనే పదజాలాలు వాడాడు. అవునా? ఇక్కడ అవునండి. అలాంటిది అవును. లేదు. కదా! ఇక్కడ అలాంటిది లేదు. అలాంటి సంభాషణ లేదు. మిగతా సందర్భంలో ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దయచేసి వేడుకొనుచున్నాను, బ్రతిమలాడుకొనుచున్నాను. నేనొచ్చినప్పుడు బెత్తంతో రాకుండా ముందే బాగుండండి, ఆ పాపం చేసినోళ్ళు బయటికి వెలివేయండి. ఇలా బ్రతిమలాడుకున్నాడు తప్పించి కొన్ని సీరియస్‌గా చెప్పిండు. కొన్ని చోట్ల గంభీరంగా అంటే గంభీరమైనటువంటి సందర్భాలొచ్చినప్పుడు గంభీరంగా మాట్లాడాడు. కానీ మిగతా విషయాలొచ్చినప్పుడు ఆళ్ళు బ్రతిమలాడుకుంటున్నాను, వేడుకున్నాను అన్న పదజాలను ఎక్కువ వాడాడు పౌలు. పేతురు కూడా అలాగే వాడాడు. కానీ ఈ ఒక్క సందర్భంలోనే ఎంత గంభీరమైన విషయాలున్నాయో మీరు గమనించాలా. ఎంత బాగుందండి మనం రొట్టె విరుస్తున్నామంటే మనం క్రీస్తు శరీరంలో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నామనే సాదృశ్యం అదే కదా! చూడండి నిజముగా క్రీస్తు యొక్క సమైక్యతను గూర్చిన గొప్ప సూత్రం అక్కడ సంపూర్తిగా మర్చిపోబడినట్లు అగుపించున్నది. హ్మ్. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు అన్నాడు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు అని అపోస్తలుడు బాధపడుతున్నాడు. అంటే వాపోతున్నాడు. ఎందుకు అంత సీరియస్‌గా? గమనించాలది. సాధ్యం కాదు అంటే అర్థమేంటిది ఇక్కడ? వాస్తవానికి లిటరల్‌గా మీరు ఐక్యత లేకుండా చేయడం సాధ్యం కాదంటున్నాడు. మళ్ళొచ్చి మామూలుగా రొట్టె విరవడం, ద్రాక్షరసం తాగడం చేయగలుగుతాం. కానీ పౌలు యొక్క ఇంటెన్షన్, పౌలు యొక్క ఉద్దేశ్యం మీరు ఇలా ఐక్యత లేకుండా విభేదాలతో, కక్షలతో, కలహాలతో మీరు రొట్టె విరచడం అంటే అది రైట్ కాదు. అది సాధ్యం కాదు. అది మంచిది కాదు. అది మీకు నష్టాన్ని కలిగించేటువంటి విషయం అది. మీకు శిక్షా విధికి కారణమయ్యే విషయం. మీకు కీడు కలిగించేటువంటి కీడుకు కారణమయ్యే విషయం అది. మీరు ప్రభు శరీరంను గురించి, రక్తంను గూర్చి అపరాధులయ్యేటువంటి సందర్భం. చూడండి అందుకే ఇక్కడ అది ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉండుటై ఉండెను కానీ ఐక్యత కాదు.
పక్కల గురించి ఆలోచించట్లేదు. నాకు నా ఇష్టానుసారం నేను భోజనం చేస్తున్నాను. పక్కన దొరికితేంది, దొరకకపోతేంది. హ్మ్. అన్యుడైన మా తమ్ముడు ఒకరోజు ఫోన్ చేసిండు. అంటే చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. "ఏంటి నాన్న" అని అడిగాను. నేను తనని ప్రభువులోకి నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాను. మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లి కొడుకు, రెండో చెల్లి కొడుకు, పెద్ద చెల్లి కొడుకు. వాడొచ్చాడు. అంటే వీళ్ళందరూ నేను ఎటు పోతే అటు వచ్చేవాళ్ళన్నట్టు చిన్నప్పటి నుండి. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. స్కూల్‌లోకి రాగానే నాతో పాటు వచ్చాడు. మధ్యలో ఫ్రెండ్స్ వాడిని డైవర్ట్ చేసేసి మా ఇంటికి రాకుండా చేసేశారు. వాడు చాలా నెగెటివ్ అయిపోయాడు క్రైస్తవులకు. ఇంకా వానికి నెగెటివ్ అయ్యే విషయాలు తర్వాత చాలా ఎదురైనాయి. ఒక ఎగ్జాంపుల్ ఏందంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఆహ్, ఒక క్రిస్టియన్ అబ్బాయితో అంటే ఇష్టపడింది. దానివల్ల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి కూడా ప్రభువుని తెలుసుకుంది. క్రిస్టియన్ మ్యారేజ్ చేసిర్రన్నట్టు. క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా కుకింగ్ దగ్గర, వడ్డించే దగ్గర అంతా వీళ్ళే ఉంటారు గదా! దాదాపు ఆ పెళ్ళికి 50 మందో, 20, 30 మంది పాస్టర్‌లొచ్చిర్రంట. ఫోన్ చేసి ఎంత సీరియస్‌గా "అన్నా పాస్టర్‌లు ఇంత ఘోరంగా ఉంటారా" అన్నాడు. ఏమైందిరా అంటే, "అన్న ముక్క కోసం విపరీతంగా ఎగబడుతుర్రన్న. ముక్కలేయమంటుర్రు. మటన్ ఎంత పెట్టినా మళ్ళీ వస్తుర్రు. మాకు మటన్ ఎయరా" అని అడుగుతున్నారు. ఇంత ఘోరంగా ఉన్నారేంటి అని అడిగాడు. నాకు చాలా సిగ్గనిపించింది. అరే! నేను ప్రభువులోకి నడిపించడానికి ట్రై చేస్తున్నా. వీనికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి ఏంది అని. అంటే ఐక్యత అసలంటే అక్కడ వాళ్ళని చూసిండండి. ఒకరి మీద ఒకడు పడి సీరియస్‌గా గొడవ పెట్టుకోవడానికి కూడా ఎనకాడని పరిస్థితి అంట అక్కడ ముక్కుల కోసం. నిజంగా సిగ్గుపడే విషయాలు గదండీ ఇవన్నీ. నేను ఎన్నో సార్లు చూశాను. నేనే చూశాను కల్లారా పాస్టర్ సెమినార్స్‌లలో. అవునండి. అవునయ్య. వాస్తవమే. ఇప్పుడు బట్టలు ఇచ్చే కాడ, ఫీస్ట్ ఫెస్టివల్ కాడ కొట్లాటలు తర్వాత జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక్కసారన్నా మనం క్రైస్తవునండి. నేనొక సేవకుడిని. నేను ప్రభు శరీరంలో ఒక అవయవాన్ని. వాళ్ళు నా సహోదరులే. పోతే పోనీ, దొరికితే దొరుకుతది, లేకపోతే లేదు అని ఒక్కరు అలా అనుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్ ఉంటదండి? ఉండదండి. అందరిలో ఆ వివేకం, గ్రహింపునే ఉండదు. అసలు ప్రభు చెప్పిందంత అడుగు పెట్టొచ్చండి. మీ ముందు పెట్టింది తినమన్న మాట మర్చిపోయారండి. నన్నొక్కసారి ఎవరో బలవంతంగా తీసుకెళ్లారంట గొర్రెకుంటకి. అబ్బా! ఎందుకొచ్చినా అని కొన్ని రోజులు రిగ్రెట్ అయిన, బాధపడ్డాను ఆ పాస్టర్‌లని చూసి. అప్పుడప్పుడు నేను విశ్వాసంలో బలపడుతున్నాను. అది నాకు పెద్ద ఆటంకం అయిపోయింది. అమ్మ! ఇంత దారుణంగా ఉంటారా పాస్టర్‌లు అనగానే అసలు పాకెట్ల కోసం అది నిజంగా బిచ్చగాళ్ళకేసినట్టు ఆడ. ఆళ్ళు డబ్బులున్నోళ్ళు. ఆళ్ళు ఏమని ఆటలాడతారు. అక్కడ నాకు నాకు డబ్బు ప్రభావమే కనిపించింది. డబ్బులున్నాయి కాబట్టి మేము బస్ చార్జీలు ఇస్తాం. మీకు అప్ అండ్ డౌన్ ఇస్తాం. పాకెట్లు ఇస్తాం. బిర్యానీ పాకెట్ల కోసం. అక్కడికొచ్చేది అందుకోసం అండి. ఆడ ఏం ఆత్మీయత ఉందో నాకు అర్థం కాదు. ఇంకా నేను పెట్టిన సెమినార్‌లలో అబ్బబ్బబ్బబ్బా! చూడాలే. మేము వందల సెమినార్‌లు చూసినాను. నేను సౌండ్ ఇంజినీర్‌గా చేసినప్పుడే కొన్ని వందల సెమినార్‌లు కళ్ళారా చూసినాను. ఆ! తర్వాత నేను బోధించడం ప్రారంభించిన తర్వాత ఎన్ని సెమినార్‌లు చూసిండో ఆలోచించండి. ఎంతమంది పాస్టర్లు అంతా ఎలా ఉంటారో అసలు అర్థమే కాలేదు ఎప్పుడు గూడా. ఎక్కడ ఐక్యత లేదండి అసలు. ఐక్యత అనే పదానికి అర్థం లేకుండా చేసేసినాం మనం. అసలు నేనప్పుడు అలా బోధించిన తినకుండా వ్యక్తి వచ్చేసినండి గొర్రెకుంట నుంచి. తిండి కాదు అసలు ఎంత సిగ్గనిపించింది తిండి కోసమా. ఇంటికొచ్చి తిన్నాను 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికొచ్చి తిన్నాను. సంఘాలు గూడా అదే మీకు అన్నపానం పుచ్చుకోవడానికి డబ్బులున్నాయి. ఇల్లు లేవా? సంఘంలో ఐక్యత లేకుండా ప్రవర్తించడం ఏంటి? అంత సీరియస్ విషయం. అందుకే సిగ్గు రావాల, సిగ్గు లేదా అంటున్నాడు. సిగ్గు అంటే ఎంత అవమానకరమైన విషయం అండి. ఐక్యత లేకపోతే. ఒక్కరికే సంబంధించినవి ఉండేను గాని సమూహంకు సంబంధించినది కాదు. చూడండి ఒక్కరు స్వార్థం తమ మట్టుకు తానే భుజిస్తున్నారు. పక్కన గురించిన ఆలోచన లేదు. పక్కడో రేపు బీదవాడొస్తాడు. మనం తెచ్చిందే బీదవాళ్ళ కోసం. వాళ్ళ కోసం ఎదురు చూడాలి. వాళ్ళకి పెట్టాలనే ఆలోచన లేకుండా తమ తమ మట్టుకు తాను భుజిస్తున్నారంట. చూడండి. అందరి కోసం చేయాల్సిన పని ఒక్కరి కోసం. ప్రభు భోజనముతో ప్రస్ఫుటముగా తారతమ్యమై ఉన్నదది. ఎందుకంటే ప్రభురాత్రి భోజనంలో ఐక్యత ఉంటది. ఇలా ఇష్టానుసారంగా నాకు నేను, నీకు నువ్వు అన్నట్టు ఉండదు. హ్మ్. క్రీస్తు శరీరమును సంపూర్ణంగా గుర్తింపబడవలని ప్రభు భోజనం అధికారంతో ఆశించున్నదండి. అందుకే కదా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామనంటే అసలు ప్రభు యొక్క సందర్భంలో ఎన్నున్నాయో తెలుసా ఇక్కడ? ఒక్క విషయానికి సంబంధించింది కాదండి. ఇది అనేకమైనటువంటి అంశాల కలయిక ప్రభురాత్రి భోజనం అనేది. బోధిస్తున్నామంటే బోధ ఒకదానికి సంబంధించి ఉంటుంది.
కానీ ప్రభురాత్రి భోజనం అనేకమైనటువంటి అంశాల కలయిక. ఇక్కడ ప్రభు యొక్క శరీరం సంపూర్ణమైన గుర్తింపు పొందాలా. ఒకవేళ అక్కడికొచ్చి అన్యుడొచ్చి కూర్చున్నా కూడా షాక్ అవుతాడు. అరే! ఏం ఐక్యత వీళ్ళది అనేది షాక్ కావాలి. అవునా? ఎస్ అవునండి, అవును. మా అవునయ్యా. ఇంట్లో నలుగురుంటే మాకే పడట్లేదురా బాబు. ఇక్కడ అన్ని డిఫరెంట్ కులాలు, డిఫరెంట్ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ ఏంది ఒక కుటుంబంగా ఎలా మనగలుగుతున్నారు అనేది బయటోనికి షాక్ కావాలి. అవునా? అవునండి. మరి క్రీస్తు శరీరం వల్ల గుర్తించబడాలి గదా! అంటే మనం బయటికెళ్ళినా కూడా చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోవాలా. మన చుట్టూ ఉన్నటువంటి అన్యులు ఆశ్చర్యపోవాలా. వీళ్ళంతా ఒక్కటే. ఉందా అసలు ఆ ఆలోచన ఎప్పుడైనా? కనబరిచామా? లేదయ్యా. సో, కృత శరీరం గుర్తింపబడకపోయినట్లయితే అది పాక్షిక తత్వం మగును గదా! ప్రభు తానే తన స్థానం కోల్పోయాను. ఆ! ప్రభు బల్ల ఎంత ప్రధానమైనదండి ఒకసారి ఆలోచించండి. హ్మ్. ప్రభు వల్ల ఎంత అద్భుతమైనది చూడండి. ప్రభు వల్ల క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరమును ఆలింగనం చేయి సూత్రంపై గాక మరేదైనా సూత్రంపై ఏర్పాటు చేయబడినట్లయితే అది పాక్షిక తత్వ బల్లయగును. గుర్తుపెట్టుకోండి. బల్ల అంటేనే అర్థం ఏంటిది అంటే అది క్రీస్తు శరీరంపై కేంద్రీకరించేది. హ్మ్. దాని విశ్వాస హృదయాలపై గల అధికార హక్కును కోల్పోతుంది. ఒకవేళ మనం క్రీస్తు శరీరం మీద దృష్టి పెట్టకుండా ప్రభు బల్లలో మీరు దేని మీద దృష్టి పెట్టినా అది నిజమైన బల్ల కాదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలా. మనం ప్రభు బల్లను ఏం చేసినాం చెప్పండి. క్రీస్తు శరీరం మీద తప్పించి అన్నిటి మీద దృష్టి ఉంది మనకి. నిజమా కాదా చెప్పండి? అసలు ఎవరైనా సంఘంలో అది క్రీస్తు శరీరం మీద ఫోకస్ చేసి తీసుకుంటున్నారా? అందుకని ప్రభు వల్ల క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరమును ఆలింగనం చేయ సూత్రంపై గాక మరేదైనా సూత్రం పైన అది ఏర్పాటు చేయబడినట్లయితే దాన్ని ఏమంటారంటే పార్షియల్‌గా అంటే పాక్షిక తత్వ బల్ల అవుతుంది అది. అంటే మనం ఎవ్వరం సంపూర్ణమైన బల్లను చేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. నిజమేనా? నిజమే. అది ఎక్కడెక్కడికో ఎళ్ళిపోయింది. ఒకడు రాత్రి అంటాడు, ఒకాయన పగలంటాడు. ఒకాయన దాన్ని లిటరల్‌గా శరీరం అయిపోతదంటాడు. మరొకాయన లిటరల్‌గా రక్తం అయిపోతదని నమ్మి తీసుకుంటాడు. ఒకాయన ఇంకొకటి అంటాడు. హ్మ్. ఒకాయన ఏమంటాడు అది తింటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అంటాడు. మరొకాయన వస్తాడు ప్రభురాత్రి శరీరమును గురించి రక్తము రొట్టె ద్రాక్ష రసాలు వంచేసి ఇది తింటే మీకు రోగాలు పోతాయి, బలహీనతలు పోతాయి, స్వస్థత కలుగుతది అంటాడు. ఇక్కడ ఉన్నాడు. నిన్నెవరో అడిగారు గదా! ఆల్వాల్లో ఉంటాడు ఒకాయన. అరే ఏందసలు? ప్రభురాత్రి భోజనం ఇంత విచిత్రంగా ఎలా తయారు చేశారు? ఒకాయన అంటాడు ఆ రొట్టె మిగులితే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టాలంట. రొట్టె మిగులితే. అదేంటండి? ఎంత సిల్లీ విషయం చెప్పండి. ఎన్ని సార్లు బాధపడతారండి ప్రభు శరీరాన్ని? యేసయ్యా. అయిపోయింది గదా! ఒక్కసారి ఆయన ఒకటేసారి మృతి చెందాలి, ఒక్కసారి పాతిపెట్టబడాలి, ఒక్కసారే లేవాలి. మళ్ళీ మళ్ళీ ఉంటదండి అది? ఉండదండి. ఉండదు. ఒకాయన రాశాడు ప్రభురాత్రి భోజనం అని పుస్తకం. అందులో రొట్టె మిగులుతానంట మనుష్య సంచారం లేని ప్రదేశంలోకెళ్ళి పాతిపెట్టి రావాలంట. రాసిన ఆయన అజ్ఞానం, ఆర్డినరీ మూర్ఖత. పర్సన్ ఏం గాదు. అరే! పెద్ద పెద్ద మేధావులు ఇలా తప్పు చేస్తే మాకు బైబిల్ తెలుసు. మా అపోస్తలము, గొప్ప ప్రవక్తలము. మేము డైరెక్ట్‌గా దేవునితో కమ్యూనికేషన్ చేస్తున్నాము. 200 సార్లు బైబిల్ చదివినాం, 400 సార్లు బైబిల్ చదివినోళ్ళు కూడా ఇలా తప్పులు చేసుకుంటూ పోతే ఇంక ప్రయోజనం ఏముంటది చెప్పండి? కేవలము క్రీస్తు శరీరం మీద అనే సూత్రంపై గాకుండా మరే సూత్రం పైన ప్రభురాత్రి భోజనం చేసిన వాక్యానుసారము కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దీని మీద మీకు ఎలాంటి అపోహలున్నా మాట్లాడొచ్చు మనం క్లాస్ అయిపోయిన తర్వాత. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకొనకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్పొందినట్లయితే మనకు కలిగే శిక్షా విధి ఏంటండి? చెప్పాలి టైం అవుతుంది. బలహీనులం అవుతాం. తర్వాత రోగులం అవుతాం. తర్వాత ఆత్మీయంగా మృతి పొందుతాం. బలహీనులవుతారు, రోగులవుతారు, నిద్రించుట. అయ్యా మీరు కొత్త అర్థం చెప్పారు. నిద్రించుట అనేది ఆత్మీయంగా చనిపోవడం కాదు. లిటరల్‌గానే చనిపోతారు అక్కడ. మీరు మరి మీరు ఆత్మీయ సావుకు దాన్ని అన్వయించుకున్నారేమో బహుశా. ఇది కరెక్టే. రైట్. నిద్రించుట. ఇక్కడ ఆత్మీయ మరణం గురించి చెప్పట్లేదు. ఒకవేళ మనల్ని మనం పరీక్షను కొనకుండా శివరాత్రి భోజనంలో పాలుపంపులు పొందినట్లయితే మనకు కలిగే శిక్షా విధులు చాలా ప్రమాదకరమైనవి.
బలహీనమైపోతారంట. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే శారీరకంగా బలహీనమైపోతారు. రోగం వస్తది. ఒకవేళ అది ఇంకా సీరియస్ విషయం అయితే చావు దగ్గర కూడా తీసుకెళ్తదండి. ఎక్కడ లేనటువంటి శిక్షా విధులు ఇక్కడ మాత్రమే ఎందుకున్నాయి, మీరు ఎప్పుడన్నా అబ్జర్వేషన్ చేశారా? అంటే ఇంత కేర్‌లెస్సా మనకు ప్రభరాత్రి భోజనం విషయంలో ఎంత కేర్‌లెస్‌గా ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. భయం గొలిపే విషయమండి. అవునన్నా. మీరు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటది. అంటే ఒకవేళ ఆయన నిబంధనను గైకొనకపోతే, నిబంధనను మీరితే సేమ్ ఇక్కడే ఉంటది. మీరు రోగులవుతారు, బలహీనులవుతారు, చనిపోతారని ఉంటది. మీరు చూడండి ద్వితీయోపదేశ కాండంలో. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ రిఫరెన్స్ గుర్తులేదు గానీ, అక్కడ ఇదే మాట ఉంటది. నిబంధన మీరితేనంట బలహీనులవుతారంట, రోగులవుతారంట. అదే మాటని ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు. అంటే నా సహోదరునితో నిబంధన మీరినట్టే కాదండి. ఇప్పుడు రొట్టె విరిచి, ఆ రొట్టె విరిచిన తర్వాత నేను మళ్ళీ నాకు తగినట్టుగా రొట్టె మేమంతా ఒకటే అని కదా దాని అర్థం. మనమంతా ఒకటే అని కదండీ అర్థం. మళ్ళీ రొట్టె విరిచి నా సహోదరుని వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే ఇప్పుడు నిబంధన మీరినట్టు అవుతుందా కాదా? నిబంధన మీరినట్టు అవుతుంది. అవునవును. రైట్ అయ్యా. మరి ఇటు విరుస్తున్నాం, అటు మీరుతున్నాం. ఇటు విరుస్తున్నాం, అటు మీరుతాం. ఇక సంఘంలో మరి రోగులు ఉండకపోతే ఎందుకు? అందుకే మీకు ఇక సంఘం అనగానే స్వస్థత ప్రార్థన తప్పించి ఇంకే ప్రార్థన గుర్తురాదు మనకు. రోగులను చేసేది మనమే, ప్రార్థన చేసేది మనమే. రోగులు యేసయ్యా యేసయ్యా. అవునా? అవునయ్యా అవును. వాళ్ళందరూ ఇప్పుడు ఇటు తప్పు చేస్తారు, ఇట్లా రోగాలు తెచ్చుకుంటారు. మళ్ళీ స్వస్థత ప్రార్థనల కోసం ఇక్కడ మీటింగ్ పెడితే అక్కడ పరిగెడతా ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి ఇంకా? ఆఫ్‌కోర్స్ అన్ని రోగాలు దీనివల్లే రావు గానీ, రోగాలకు పలు కారణాలున్నాయి. అందులో ఒక కారణం ఏంటి అంటే రాత్రి భోజనాన్ని ఐక్యత లేకుండా చేసుకోవడం, ఐక్యత లేకుండా విరవడం, ఐక్యత లేకుండా పాలుపంపులు పొందడం. ఇంకా చూడండి, మొదటి కొరింథీ సంఘ విశ్వాసులను క్రమపరచుటకు మొదటి కొరింథీ 11:33-32లో పౌలు గారు వారికి ఇచ్చిన పరిష్కారం ఏంటో మనం చూద్దాం. ఏంటిదంట? ఒకరి కోసం ఒకరు కనిపెట్టుకొని ఉండండి. తొందరపడొద్దు. సహోదరులందరం రావాలి. అందరం రావాలి. అందరం వచ్చిన తర్వాత ప్రేమ విందును ప్రారంభించుకోవాలి. అందరం కలిసి తినాలా. అందరికి సరిపోయే విధంగా రొట్టె విరుచుకోవాలి. ఆ ప్రేమను ప్రదర్శించాలి. నా సహోదరుడు వస్తాడు, సహోదరి వస్తది. ఎదురు చూడాలి. ఎంత అద్భుతమైనటువంటి అదేంటి చెప్పండి ప్రేమ. ప్రేమ లేకపోతే ఎదురు చూడలేం కదా! మూలం ప్రేమ. ఐక్యత, సఖ్యత సాధించాలంటే ముందు ప్రేమను కనబరచాల. ప్రేమతో ఒకరి కోసం ఒకరు కనిపెట్టుకోవాలి. ఎదురు చూడాలి సహవాస భోజనంలో. ఎందుకంటే దాని తర్వాత రొట్టె విరిచేటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఉంటుంది. ఇది యోగ్యంగా దానిలో మనం యోగ్యంగా పాలుపంపులు పొందాలంటే ముందు ఈ ప్రేమ విందులో ప్రేమ ప్రస్ఫుటం కావాలా. ఒకటే అనే విషయము మనం ఐక్యతను చూపించగలగాలి. రొట్టె విరిచే ముందు అంత ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలం అది ఖచ్చితంగా చూపించగలిగిన అద్భుతమైన సాదృశ్యం అది. చూడండి. ఇటువైపు ప్రభురాత్రి భోజన ఉద్దేశము ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా. అంటే అర్థం ఏంటి? ప్రభు మరణం ద్వారా ఒక సంఘం స్థాపించబడింది. అపోస్తుల కార్యం 20:28 చూస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అంట. తన స్వరక్తం చేత సంపాదించిన సంఘము. యేసుక్రీస్తు మరణం ద్వారా సంఘం స్థాపించబడింది. అవునా అండి? మరణం దేనివల్ల సంఘం స్థాపించబడింది? ఎస్ మరణం ద్వారా. మరణం ద్వారా స్థాపించబడింది. మరి తను ప్రాణం పెట్టి సంపాదించినటువంటి ఈ సంఘము ఎలా ఉండాలంటే ఐకమత్యంగా ఉండకపోతే అర్థం ఉండదు గదా! అవునయ్యా. రెండోది క్రీస్తు రెండో రాకడను గుర్తు చేసుకుంటా మరి ఒక్క కుటుంబంగా క్రీస్తు సంఘంతో సహవాసం చేయటండి. ఒకటి ఆయన మరణించినటువంటి ఆ సందర్భము అది జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేసిండో జ్ఞాపకం చేసుకోవాలా. మరణించి సంఘం అనే శరీరాన్ని స్థాపించాడు కాబట్టి ఇంకా పదే పదే అపోస్తులు సంఘం మీదనే దృష్టి పెట్టారు. అవునా అండి? నొక్కి నొక్కి చెప్పింది ఏంటిది? సంఘం క్రీస్తు యొక్క శరీరం, సంఘం యొక్క ఐక్యత, సంఘం యొక్క ప్రేమ అవే నొక్కి చెప్పారు ఇంకా. అవునా? ఎందుకంటే అది ప్రభు యొక్క మరణం మీద కట్టబడింది సంఘం అనేది. ప్రభు మరణం చేత సంఘం అనేది స్థాపించబడింది. రెండోదైన రెండో రాకడ త్వరగా రాబోతున్నాడు. ఇక్కడ ఏందంటే మనకు అసూయ, ద్వేషాలు, కలహాలు ఎందుకంటే ఇంకా చావలే అవి. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది. 2000 సంవత్సరాల క్రితం అంటే 4000 సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వాడే ఎదురు చూశాడంటండి. మరి 4000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనం యేసుక్రీస్తు రాకడకు అతి సమీపంగా జీవిస్తున్న మనము ముందు చూడట్లేదు, వెనకకు చూసి కొట్టాడుకుంటున్నాం మనం. ఇంకెక్కడ ఐక్యత వస్తదండి?
ఒకసారి ఆలోచించండి, చాలా మంది అబ్రహాం దీవించబడ్డాడు, అబ్రహాం ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు కానీ అబ్రహాము ఒక పట్టణాన్ని కట్టగలిగినటువంటి ధనవంతుడు, శక్తివంతుడు. అవునా అండి? అవును అవునండి అబ్రహాం అవును చాలా తలంచుకుంటే ధనికుడు పట్టణాలు ధనవంతుడు. కట్టగలుగుతాడు. అవునయ్యా. అలాంటిది అనే గుడారాలో నివసించాడంట. ఎందుకు? పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణ కలిగి. చాలా మంది అబ్రహాం గురించి మాట్లాడతారు గానీ అసలు అర్హత లేదు మనందరికి అబ్రహాం గురించి మాట్లాడే. ఆయన విశ్వాస వీరుడు. ఆయన ముందున్న దాని కోసం చూస్తున్నాడు. అంత ధనవంతుడైనప్పుడు కూడా టెంపరరీ గుడారాలు నివసించాడు. ఈరోజు మనకు లేకపోయినా సంపాదించుకోవాలి, సొంత ఇల్లు కలిగి ఉండాలి, సొంత బంగ్లాలు కలిగి ఉండాలి, సొంత వాటి కోసం ఇక సహోదరుల మధ్యలో అసలు ద్వేషము, కలహాలు, మత్సరాలు, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం ఎక్కడ బ్రతుకుతున్నామండి అసలు? 4000 సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తే 4000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనము క్రీస్తు కోసం చూడకుండా వెనకాల అబ్రహాం ఆశీర్వాదం కోసం చూస్తున్నామంటే ఆలోచించండి. ఎక్కడ వస్తుంది ఐక్యతలు, ఈ ప్రేమలు ఎక్కడ పుడతాయి చెప్పండి? ఎంత భయంకరమైన పాపం ఉందండి మనం మధ్య. చాలా విషయాలు మాట్లాడాలంది కానీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను సబ్జెక్ట్ లోనే ఉండిపోతాను. లేదంటే రాత్రంతా మాట్లాడతాను నేను. అన్ని విషయాలు నేను మాట్లాడడానికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. ఆది సంఘంలో ఉన్న విధంగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ప్రయోజనాలు చూద్దాం. అసలు ఎందుకు ప్రభురాత్రి భోజనంలో ఉన్న ప్రయోజనాలు ఫస్ట్ మనం ఆలోచన చేద్దాం. ఒకటి నెంబర్ 1 సహవాసం. ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి గొప్ప దీవెన ఏంటంటే సహవాసం శరీరముతో. ఎక్కడ సహవాసము? ఎవరితో అండి? మన శరీరంతో. ప్రభు యొక్క శరీరంతో సహవాసం చేయాలి అండి. ప్రభు శరీరం అంటే ఎవరు? మనుషులు, మనమే. ప్రభురాత్రి భోజనం అనేది క్రీస్తుతో నేరుగా ఉండే సంబంధమును అనగా ప్రభు మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటా మాత్రమే కాదు గాని ఇతర విశ్వాసులతో కలిసి ఉండే సహవాసం. ఏలైనగా క్రీస్తు విమోచన ద్వారా మనం అందరం ఒక్క శరీరంగా చేరి శిలువ విజయోత్సవాన్ని ప్రభురాత్రి భోజనంలో సందర్భంలో మనం చేస్తాం. అసలు మన గొప్ప పండుగ అది. ఉత్సహించేది ఇక్కడ, ఎగరాల్సింది ఇక్కడ. మేమంతా ఒకటే. ఇక్కడ నిజమైన ఉత్సాహం చేయాలా. ఈ ఉత్సాహాలు పక్కన పెట్టి కొత్త కొత్త ఉత్సాహాలు, కొత్త కొత్త పండుగలను మనం తయారు చేసుకుంటున్నాం. అలా అక్కడ కూడా ఐక్యత ఉండదు. అవునా? ఐక్యత లేని పండుగలు ఎన్ని చేసుకుంటే ప్రయోజనం ఏంటంటే అసలు ఐక్యత ఇక్కడ కదా మనం చూపించాల్సింది. సహవాస భోజనంలో, ప్రభురాత్రి భోజనంలో మేమంతా ఒకటే. యేసుక్రీస్తు మమ్మల్ని విమోచించాడు. మేమందరం ఒక్క శరీరంగా మమ్మల్ని చేశాడు తన శిలువ మరణం ద్వారా. ఒకవైపు ప్రభు భోజనము అంటే ప్రభు మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటూ దాని వల్ల కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటిది అంటే సంఘం అనే శరీరం. ఒక్కసారి సీరియస్ గా తీసుకోండి. పౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఏమన్నాడు? పౌలా నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అడగలే. సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. అవునా? అవునవును. మరి ఎందుకు అర్థం కాదండి? దాని అంతరార్థం ఎందుకు అర్థం కాదు? మనం పక్వంతో బాగలేమంటే ఎవరితో బాగలేమండి? దేవునితో బాగలేం. క్రీస్తుతో బాగలేమన్నట్టు. మనం పక్కోని ద్వేషిస్తున్నాం అంటే ఎవరు ద్వేషించినట్టు? దేవుని ద్వేషించినట్టు. క్రీస్తుని ద్వేషించినట్టు. పక్కోలతో అసూయ కలిగి ఉన్నాం అంటే ఎవరిని అసూయ ప్రదర్శిస్తున్నాం? క్రీస్తు మీదనే. మరి భయం ఎందుకు లేదండి మనకి? ఇప్పుడు రాలేదు కదా అది. అది ప్రత్యక్షం నుండి కొట్టట్లేదు కాబట్టి. చూడండి, ప్రభురాత్రి భోజనంలో మనం ఒంటరిగా ఎందుకు పాలు పొందకూడదు? సంఘంగానే కూడి ఎందుకు పాల్గొనడం అవసరం? నేను అడిగారు కదా, ఎవరన్నా ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే రోగిష్ఠులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి అది ఇది ఇస్తాం. ప్రభురాత్రి భోజనం అంటేనే సమూహానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. అయిపోయింది అక్కడే. అది ఒంటరిగా తీసుకునేది కాదు. అవునా కదండి? అవునండి అవును. ప్రభురాత్రి భోజనం అంటేనే సహవాసానికి సంబంధించింది, శరీరంలోని ఐక్యతకు సంబంధించింది. ఒంటరిగా ఇచ్చే వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇంట్లో రాలేదు కొంత పట్టుకొని ఒక రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఇంట్లో ముసలోళ్ళకి ఇవ్వడము, ఇంట్లో రోగులకు ఇవ్వడం కాదు. అది సహవాసానికి సంబంధించినటువంటి భోజనం. అది దేవుడు దాన్ని ఏం తప్పుగా తీసుకోడు. ఇంకా వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు ఆ ఒక్కరోజు రాకపోతే దాన్ని ఏం దేవుడు శిక్షావిధి కారణం ఏం చేయడు. అది సంఘంగానే కూడి పాల్గొనడం అవసరం అంటే ఖచ్చితంగా. మనమందరం క్రీస్తు శరీరంలోని సాటి అవయవాలం గనుక ఇంకా వేరే దగ్గర దాన్ని చూపించలేము. అవునండి? ఒక్కడు చూపించగలుగుతాడా నేను క్రీస్తు శరీరంలోని అవయవం గాని? అందరం పాల్గొన్నప్పుడే కదండి. అవయవాలన్నీ ఉంటేనే కదా శరీరం అయ్యేది. అవయవం ఒంటరిగా ఉంటే దాన్ని శరీరం అంటారా? ఎందుకు ఒంటరిగా తీసుకోకూడదు? నేను అడిగారు కదా, ఇది ఇక్కడ జవాబు మీకు చూడాలి. రెండోది సమానత్వం. ఒకటి సహవాసం అయితే మంచిగా వినండి. పదజాలను మీకు ఈజీగా గుర్తుండి పెట్టడానికి నేను మీద ఈ పదాలను సమకూర్చడం జరిగింది. రెండోది సమానత్వం. బి,
ప్రభురాత్రి భోజనంలో పాల్గొనట క్రీస్తు శరీరంలోని ఐక్యతను చూపిస్తుంది. ఒకటి ఆయన శరీరంలో సహవాసాన్ని చూపిస్తే, రెండోది సమానత్వం, ఈక్వల్. ఏ స్థితి, ఏ స్థాయి, ఏ మతము, ఏ కులము, ఏ రంగము, మరి ఏ జాతి నుండి వచ్చినప్పటికీ మనమందరం ఒకే క్రీస్తు కుటుంబం కలిసి భుజింపవచ్చును. ప్రభురాత్రి భోజనంలో పాల్పొందమని మనల్ని ఆజ్ఞాపించిన యేసుక్రీస్తు అన్ని రకాల విభేదాలను తొలగిస్తాడు. ఆహారం తీసుకురాలేని బీదవారు కూడా దీనిలో సమానంగా పాల్పంపులు పొందొచ్చు. అవునా? ఖచ్చితంగా Yes. ప్రతిరోజు అడున్న 50 మంది తలా 100 రూపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఉన్నోడు వేసుకుంటాడు, బీద వాళ్ళకి అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరం. అవునా అండి? బీదవారు ధైర్యంగా వచ్చి, డబ్బు లేని వాళ్ళు ధైర్యంగా వచ్చి, ఏ రూపాయి ఇవ్వలేని కూడా ధైర్యంగా వచ్చి ప్రభురాత్రి భోజనంలో సమాన ఐక్యతను పొందుకోవచ్చు. కులానికి, మతానికి, రంగుకు, అన్నిటికీ స్టేటస్కి అతీతంగా సమానత్వాన్ని క్రీస్తు శరీరంలో, క్రీస్తు ప్రభురాత్రి భోజనంలో మనం ప్రదర్శించాలి. మరి జరుగుతుందా? ఇటు విరుస్తారు, మళ్ళీ ఎవరి కార్యం అంత అయిపోయిన తర్వాత పైగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నా, మా కులంలోనే చూడు. అయిపోయింది. ఎంత సమానత్వం కదండి. ఎందుకు రొట్టె విరిచారు కూడా తెలియదు అంతకుముందు. మూడోది సమాధాన పడుట. ప్రభురాత్రి భోజన సందర్భంలో ప్రతి విశ్వాసి ఇతరులతో తనకున్న సంబంధం గురించి పరీక్షించుకుంటాడు. మనం ఏక శరీరంగా మారి ఆత్మ ఐక్యతలో జీవించిన నిమిత్తము యేసుక్రీస్తు మరణించాడు. ప్రభురాత్రి భోజనం యోగ్యమైన రీతిలో తీసుకుంటూ ఆత్మ ఐక్యతను తీసివేయు ప్రతి దాన్ని మనం విరగొట్టాలి. ప్రతి దాన్ని పారదురాల. ఐక్యతను పాడు చేసే ప్రతి అంశానికి దూరంగా ఉండాలండి. ఉంటున్నావా మరి? సంఘంలో ఐక్యతను పాడు చేసే ప్రతి దానికి దూరంగా ఉండాలి. ప్రతి విభేదానికి దూరంగా ఉండాల. నాకు నోరుంది కాబట్టి నేను ఎంతైనా మాట్లాడతాను. నేనేమో మనం ఏమన్నా అవునండి, ఉప్పు కారం తింటున్నాం కదా, కాబట్టి మనం ఉప్పు కారం తిన్నట్టుగానే ప్రవర్తించాలా. నిజమా కదా? అట్లనే ఉందా ఇప్పుడు సమాజం? ఎవరికి కావాలండి? మీరు ఎంత ఉప్పు కారం తిన్నా క్రీస్తు సంఘంలోకి రాగానే అసలు మనం చచ్చిపోయిన లాగానే ప్రవర్తించాలి. ఉప్పు కారాలు పనిచేయకూడదు అక్కడ. ఆమేన్. 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 నువ్వు ఎంత మటన్ తిను, ఎంత ఉప్పు కారం వేసుకొని తిను, నీకు నాన్ వెజ్ లేకపోతే ముద్ద తినకపోతే నాన్ వెజ్ తిను. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోవాలి. పక్కతో సమాధాన పడాలి. పక్క సహోదరి సహోదరులతో సమాధానం ఎంత గొప్పగా ఉందో చెక్ చేసుకోవాలి. ముఖం చూస్తేనే ఒక చిరునవ్వు, ముఖం వెలిగిపోవాలండి. ఎవరిని చూసిన ముఖంలో కాంతి వెదజల్లాల. ఆమేన్. 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 yes. కొంతమంది చూడగానే మన ముఖాలు డల్ అయిపోతాయి కదా సంఘంలో. అవునన్నా వాస్తవం. కొన్ని సంఘాలలో పాస్టర్ గారితో సమాధానంగా లేకుండానే వాక్యం వింటారు, వెళ్ళిపోతుంటారు అంతే. ముఖం మొత్తం కవలికలు చేంజ్ అయిపోతే, డల్ అయిపోతే కొంతమంది అబ్బా ఈ సహోదరు అంటే ఎదుర్కోలేం కొంతమందిని. ఆ దుస్థితి చాలా ప్రమాదకరమైంది. ఈ రోజు చాలా మంది నన్ను గుండెల మీద తన్ని వెళ్ళిపోయారు. నాకు గుండెలు చీల్చి వెళ్ళిపోయారు. ఇప్పటికి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నేను హగ్ చేసుకోవడానికి వెళ్తా. ముఖంలో నా వెలుగు చూసి వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు పారిపోతా ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా తగ్గింది. మనోళ్ళే అని మనకు ఫీలింగ్ ఉంటది, కానీ వాళ్ళకి అది ఉండదు. మీద ఒక ద్వేషం పెంచుకుంటారు ఎక్కడో బోధ ద్వారానో. ఎందుకంటే 24 గంటలు బోధిస్తా ఉంటాం, మంచి సలహాలు ఇస్తా ఉంటాం కాబట్టి అందరికి నచ్చాం కదా. ఎవరు బోధించిన వాళ్ళు చాలా ఇంకా నచ్చుతారు, తొందరగా నచ్చుతారు. నిజమా కాదా చెప్పండి? అవునయ్యా, అవును. మంచి సలహాలు విరోధాన్ని తెచ్చి పెడుతున్నాయి. మనం తమ్ముళ్ళుగా సహోదరులుగా భావించి నన్ను అలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి వాళ్ళకు ఏదో వాళ్ళ లైఫ్ ను మనం ఏదో ప్రభావితం చేసి రూల్ చేస్తున్నట్టు అనుకొని పాపం వాళ్ళు పర్సనల్ గా మనం ఇన్వాల్వ్ గా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం, కానీ వాళ్ళు అలా పర్సనల్ గా తీసేసుకొని మన మీద ఒక ద్వేషాన్ని పెంచేసుకొని కనిపిస్తే అసలు మాట్లాడడం మానేస్తారు. కొన్నిసార్లు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వరు, ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు, ఎదురుగా పడితే మాట్లాడరు. మనమేమో మనోళ్ళే అనుకొని హక్ చేసుకోవడానికి వెళ్తాం, వాళ్ళు దూరం పెట్టేస్తారు. అంటే ఇంత ఉంటదా అండి క్రైస్తవ్యంలో? ఇంత భయంకరమైన ద్వేషము, కోపం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాల. భౌతికంగా ఆలోచిస్తున్నారు. మన హృదయంలో దేవుని పెట్టిన ప్రేమ ఎలాంటిది తెలుసా అండి? శత్రువు కనిపించినా కూడా హత్తుకునే ప్రేమ అన్నది. ఆమేన్. శత్రువు కనిపిస్తే కూడా నేను గుండెలకు హత్తుకునేటువంటి ప్రేమ ఆమేన్. అన్నది. అద్భుతమైన ప్రేమ. అద్భుతమైన ప్రేమ.
శత్రు ఆకలి కొంటే భోజనం పెట్టే అంటే ప్రేమ మనకి ఇచ్చాడు ప్రభు. ఆకలి కొంటే ఫస్ట్ అందరికంటే ముందు నేను శత్రువు అని చూడొద్దు, మనకు ఆకలి కొన్నా అంటే భోజనం పెట్టాల్సిందే. ఆమేన్. అవునయ్యా. ఎక్కడికి పోతున్నామండి? మన సొంత సహోదరులతోనే ఇలా ఉంటే బయట వాళ్ళతో మనం ఎలా ఉంటామో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సంతోషపడటం. నవరాత్రి భోజనం అనేది మనం విచార విలాప వాతావరణంలో తీసుకునేది కాదు గాని, పరిశుద్ధాత్మ సంతోషంతో ఉత్సహిస్తూ తీసుకునేది. ఆది సంఘంలో ప్రభురాత్రి భోజనం ఉత్సహించి జరుపుకున్నట్టుగా మనం కూడా ఉత్సాహంతో ఆ భోజనంలో పాలు పంపులు పొందవలెను. ఇలా చేసినట్లయితే మన మనసులు, ఆత్మలు తెప్పరిల్లి తేజోవంతమైతాయి. మళ్ళా దుఃఖకరమైన వాతావరణం అక్కడ కూడా కదా, ఏడుపు కొట్టు పాటలేసుకొని. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను వెరీ సీరియస్‌గా ప్రభురాత్రి భోజనం ఒక క్లారిటీ నాకు సంపూర్ణంగా ఉంది. సంతోషంగా తీసుకోవాలి. అవునా? ఒక ఇప్పుడు చిన్న వరకు మాట అది అడుగుతానండి. తెలియదు. ఒక చిన్న మాట అడుగుతానండి. ఇప్పుడు ఎవరైనా మన సంఘాల్లో చనిపోతే జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఏడ్చుకుంటూ భోజనం చేస్తారా అండి? చేయరండి. చెయ్యరు కదా. కనీసం ఒక కామన్ సెన్స్ విషయం అది. మన జ్ఞాపకార్థ కూడికలను 10 రోజులకో 15 రోజులకో ఏడ్చుకుంటూ తింటారా అండి ఎవరైనా? సావులలో కూడా మనం నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కూడా తినేవాళ్ళం ఉంటాం. అవునా? అవునయ్యా. అవునన్నా. మరి అలాంటిది ప్రభురాత్రి భోజనం అంటేనే సంతోషంతో తీసుకునేది. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మనకు ఒక సంఘాన్ని స్థాపించి ఇంతమంది సహోదరులను, ఇంతమంది కుటుంబాన్ని నాకు ఇస్తే బాధపడాలా, ఏడవాలా నేను ఇప్పుడు? చాలన్నా. సంతోషించాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఇక పాట వేసుకొని సిలువలో నాకై కార్చెను యేసు రక్తం, ఇంకేమో పాటలు ఉంటాయి కదా, వేసుకొని ఏడ్చి ఏడ్చి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఆయన కీబోర్డ్ ఉంటది, ఆ కీస్ ఇలా ప్లే చేస్తా ఉంటాడు ఆ ఏడుపు వచ్చేటట్టు. అవునా? యేసయ్యా, యేసయ్యా. అయ్యా ఇప్పటి వరకు ఈ విషయం తెలియదయ్యా మాకు. మేము కూడా నిన్న దాకా ఈ పాపమే చేసినాం. ఏంటిదండి? ఉత్సహించాల, కళ్ళు తెరిచి చూడాలా. కొంతమంది ఎట్లుంటదంటే వారికి వచ్చి వాళ్ళని తాకేదాకా కూడా ముట్టుకునే దాకా కూడా కళ్ళు తెరవరు, అంత గంభీరంగా లీనం అయిపోతారు రొట్టె విరువడ కార్యక్రమంలో. అవునా? అవునన్నా. ఆ రొట్టె తీసుకొచ్చి ఎదురుగా వచ్చి పెట్టినా కూడా వాళ్ళు కళ్ళు తెరవరు. ఏదో ఎక్కడ లేనటువంటి ఆ తన్మయత్వంలో ఉండిపోతారు. ఎక్కడ లేని భక్తిని అక్కడే ప్రదర్శిస్తారు. అబ్బా చూడండి నా భక్తిగా నేను ఇక్కడ ఏం ప్రార్థన చేస్తారా, మళ్ళీ అది కనిపించదు అంత అయిపోయిన తర్వాత. అసూయ పోదు, పక్కల మీద అరవడం పోదు, ఆ గయ్యాలతనం పోదు, తిట్టుకోవడం పోదు, ఆ సహోదరుల గురించి చాడీలు చెప్పడం పోదు. నిజమైన మార్పు అవునా? అక్కడే రావాలండి. వాస్తవం. అసలు ఎక్కడ మార్పు చూపించాలి అక్కడ మార్పే లేదు. ఇది కదా మార్పు, ఇక్కడ కదా నేను నా సంఘంతో నేను ఎలా ఉంటున్నా, సహోదరులతో ఎలా ఉంటున్నా నేను. ఎదుటికి ముఖంలో ముఖం చూసి నవ్వుతూ అబ్బా ఎంత సంతోషం కలిగించిన విషయం, ఇలా రొట్టె తీసుకొని పాస్ చేసుకొని అందులో రొట్టె ముక్క విరిచి తన పక్కన ఉన్న సహోదరికి ఇచ్చుకుంటూ అలా ఒక్కొక్కరు ముఖంలో ఆనందాన్ని చూసుకుంటూ ఎంత అబ్బా ఎంత దేవుడు మనకు ఎంత ప్రేమనిచ్చాడు, ఎంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు అని ఆనందించాల్సింది పోయి ఏడ్చి ఏడ్చి ఏడుపు రాకపోయినా తెలుసు కదా, చెప్తా ఉంటాను, కళ్ళు ఒత్తుకొని మరి 2 చుక్కలు కారుస్తారు ఆ టైం. ఏం చేస్తాం చెప్పండి? ఒక్కటన్నా సంఘంలోకి వెళ్తే ఒక్క భావం, ఒక్క వాక్యం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోగలిగినామంటే లేదు. మనకు ముందున్న వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నాం ఇప్పుడు కూడా. అదే అంటున్నా, లేఖనాలను పరిశోధన చేయకపోతే మనం గుడ్డిగా మనకు ముందున్న వాళ్ళు ఏం చేస్తే అది చేస్తామని. వాళ్ళు ఒక పాట పాడితే మనం ఇంకొక పాట దానికి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి వాళ్ళు కొద్దిగా ఏడుస్తున్నారు, మనం ఇంకొంచెం ఎమోషనల్ చేద్దాం అనుకుంటాం తప్పించి అరే ఎందుకు ఏడవాలి అనే ఆలోచన ఎప్పుడన్నా చేసిరా అండి? కోసులగాలో ఉన్న సంఘం ఎప్పుడన్నా ఏడ్చిందా? శివరాత్రి పోయిన సందర్భంలో ఉత్సహించారంట కదా, వాళ్ళు నిష్కపటమైన హృదయంతో ఆనందంతో వాళ్ళు ఉత్సహిస్తే మనకెందుకు వచ్చిందని ఏడుపు కొట్టు వ్యవహారం. సంతోషంలో ఆనంద బాష్పాలన్నా. ఉంటే ఉంటే బాగుండే జాక్సన్, అవి లేవు కదా. బాధ ఏంటంటే అవి లేకపోవడమే బాధ. చనిపోతే చేస్తారు కదండి అయ్యగారు. ఎవరైనా చనిపోతే 11th డే చేస్తారు కదా, అప్పుడు కూడా ప్రభునందు నిన్న చేస్తున్నాము అంటారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఆర్యన్ గారు. ఆర్యన్ గారు మీరు చెప్పాలనుకున్నది మాకు అర్థం కాలేదు. ఏదో 11th డే అనేది గుర్తు అర్థమైంది కానీ మిగతాది అర్థం కాలేదు.
లెంట్ డేస్ అన్నారు. లెంట్ డేస్ అన్నారా? ఓకే. ఓకే. దాని గురించి మాట్లాడదాం. నాకు టైం అయిపోయింది. బ్రదర్స్ ఒక్క 10 నిమిషాలు అయితే ఈ సబ్జెక్ట్ ముగించబడుతది. 10 నిమిషాల కోసం రేపటి కోసం వాయిదా వేసుకోవడం మంచిది కాదని నేను అంటున్నాను. మీ అందరూ సహకరిస్తే 10 నిమిషాలు. ఓకే, జేకబ్ గారు, చెప్పండి. ఓకే మా అన్న, హోస్ట్ గారు. కంటిన్యూ అన్న, సహకరిస్తున్నాను. కంటిన్యూ చేయండి. ఓకే, సంతోషపడడం కదా. 4 విషయాలు చూసినామండి. మంచిగా ఆలోచించండి. ఏమేమి చూసినామండి? సహవాసం, ఇంకా సఖ్యత, శరీర సమానత్వం, మూడోది సమాధాన ఐక్యత, పడుట, నాలుగోది సమాధానం, సంతోషం. సంతోషంగా ఉండు. 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ 4 ఉన్నాయా మనకు? మన ప్రభురాత్రి భోజనం 4 అంశాలు లేవు. నిజంగా చెప్పండి, ఉన్నాయండి? లేవన్నా. ఇవ్వన్నా. ఏవైతే ఉండాలో అవి లేవు. ఏవైతే ఉండకూడదు అవన్నీ ఉన్నాయి. దుఃఖం ఉండకూడదు, దుఃఖం ఉంది. ఐక్యత ఉండాలి కానీ లేదు. సమాధాన పడుట లేదు. పాపాలు ఒప్పుకోవడం, దాని ప్లేస్ లో వ్యక్తిగత పాపాలు ఒప్పుకునే ఒక కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అవునా? ఉన్నాయి అనుకుంటున్నారు కానీ లేవు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అందరం ఒక కాపీయే కదా. మనం ఒకే దగ్గర కాపీ కొట్టుకుంటూ వచ్చినాం కదా. సేమ్ కాపీ కొట్టినప్పుడు ఇంకోలా పేపర్ ఎట్లా మారుతుందండి? మారుతుంది అంటారా? మారదన్న. సారాంశం గమనించి లేఖనాలను మరి వేద పండితులు ఇచ్చిన చారిత్రాత్మక సాక్ష్యం దృష్టి ఉంచుకొని ప్రభురాత్రి భోజనం ఈ క్రింది విధంగా మనం చూడగలుగుతామండి. నేను సింపుల్ సారాంశాన్ని ఇచ్చుకుంటున్నాం. నెంబర్ 1, ఒక సమాజపు భోజన సందర్భం. ఏ భోజన సందర్భం అండి? సమాజంగా కూడుకొని భోజన సందర్భంలో మనం రొట్టె విరుస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చరిత్రను చదివిన, ఆదిమ అపోస్తల కాలం నాటి సంఘాన్ని చూసిన, మొదటి 2 శతాబ్దంలో ఉన్న సంఘాన్ని చరిత్రలు గమనించిన అలాగే చేశారు. రెండోది, ఇది ఒక ఆనంద సందర్భం. విచారించే సమయం కాదు, దుఃఖపడే సమయం కాదు, ఏడ్చే సమయం కాదు. నువ్వు ఎప్పుడు ఏడు అంటే పాపం చేసినప్పుడే ఏడు. కొంత దగ్గరికి సమాధాన పడ్డప్పుడు నీకు కాదు విచారం అంటే దుఃఖం ఏమంటారు, రియలైజేషన్ కనిపించాలి కానీ విరిచినప్పుడు ఆ దుఃఖం అవసరం లేదు. అవునా? ఒకవేళ నువ్వు సహోదరంతో సరిగా లేవు అంటే ఆ వ్యక్తి దగ్గరికి చేతిలో చేసి బ్రదర్ నన్ను క్షమించండి, మీ పట్ల నేను ఇట్లా ప్రవర్తించాను, అక్కడ ఉండాలా రియలైజేషన్. అప్పుడు అక్కడ హగ్ చేసుకొని వచ్చి నువ్వు ఇక రొట్టె విరిచేటప్పుడు అక్కడ నుంచి ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా అండి? ఒక వ్యక్తి మనల్ని క్షమించినప్పుడు సంతోషం, ఆనందం వస్తుంది. ఎంత ఆనందం ఉంటది, ఎంత హృదయం తేలికైపోయి కదా, ఎంత హృదయం అంతా తేలికైపోయి ఎగురుతాం, గాల్లో తేలిపోతున్న అనుభూతి అక్కడ కలుగుతుంది. అవునా? అప్పుడు ఏడవాల్సిన అవసరం ఉండదు. అవునా? అవునవును. మరి అలాంటి వాతావరణం మనం ఎందుకు సృష్టించుకోలేకపోతున్నాం? ఇది క్రీస్తు మరణమును మరియు రాకడను గుర్తు చేసుకొనుట. ఏది పడుతుంది కాదు. ఇది క్రీస్తు యొక్క మరణం ఖచ్చితంగా రాకడకు సంబంధించినటువంటి జ్ఞాపకార్థమైనటువంటి విషయం. ఇది మన పాపాల మధ్య అక్కడే దాని మీద తప్పించి దృష్టి ఎక్కడ పెట్టలా. 4, ఇది సంఘ యొక్క ఐక్యతను గుర్తిస్తుంది. వ్యక్తిగత పాపాలను పరీక్షించుకోవడం కాదు. ఇది వ్యక్తిగత పాపం నువ్వు చేసినప్పుడే ఒప్పుకోవాలి. నువ్వు సండే రేపు దాటింది, మండే ఎంటర్ అయిన ఒక తప్పు చేసినట్టు అప్పుడే ప్రభు నన్ను క్షమించమని అడగాల. దానికోసం ఆదివారం అంతా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నెల రోజుల కోసం బల్ల తీసుకునే పరిస్థితి ఉందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే నెల రోజులు వాళ్ళు పాపాలు ఒప్పుకోకపోతే అది హృదయం కఠినం అయిపోయి ఇంకా ఆ రోజు ఏం ఒప్పుకుంటారు చెప్పండి? ఆ రోజు డ్రామా ప్లే చేస్తారు తప్ప తెలియకుండా. నటించాలి అందరి ముందు నేను మంచోనని. అవునా? మనం నటులను తయారు చేస్తున్నామండి, విశ్వాసులను తయారు చేయట్లా. 5వది, ఒక సమూహ ఉత్సవం. అందరం కలిసి ఆనందించేటువంటి అద్భుతమైన పండుగ క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒకే ఒక అద్భుతమైన పండుగ ప్రభురాత్రి భోజనం అండి. ఈ పండుగను మీరు సంపూర్ణంగా ఆనందించకుండా ఇంకా ఏ పండుగ చేసుకున్న ప్రయోజనం లేదు. ఇది మత గురువుల ఏలుబడిలో సాగేది కాదు. ఇది ఒక గంభీరమైన వాతావరణంలో తీసుకునేది కాదు. ఉత్సహించేది, ఆనందించేది, సంతోషంతో రావాలా. ప్రభురాత్రి భోజనం అనగానే సంఘానికి వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా పరిగెత్తుకుంటూ రావాలా. అలాంటి వాతావరణం సంఘంలో ఉండాలా. జై ప్యాకర్ చెప్పినటువంటి మాట చూద్దాం. ఆది క్రైస్తవులు యేసు మరియు ఆయన శిష్యులు సాంప్రదాయక యూదయ పస్కా పండుగ విందుగా ఆచరించిన చివరి భోజనమునకు జ్ఞాపకార్థంగా ప్రభు భోజనం సూచించిన సాంకేతిక భోజనాన్ని ప్రారంభించారు. అంటే వాళ్ళు పస్కా రోజు ఈ భోజనాన్ని ప్రారంభించారు. అదే అర్థం పస్కా ఏ ఉద్దేశంతో చేయబడిందో అదే యొక్క అంతరార్థము ప్రభురాత్రి భోజనంలో కూడా కనిపిస్తుంది మనకి. ఏంటిది అంతరార్థం? 2 చెప్పాను ఆల్రెడీ. పస్కా పండుగ రోజు వాళ్ళు యూదులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన దానికి గుర్తుగాను రాబో మెస్సియా విమోచన గుర్తుగా చేసుకునే వాళ్ళు. అంటే మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తారని గుర్తుగా చేసుకునే వాళ్ళు. మరి ప్రభురాత్రి భోజనం కూడా ఒక పండుగ. ఎలాంటి పండుగ అంటే ప్రభు మనల్ని పాపం నుంచి విడిపించి ఇగో సంఘం అనే శరీరాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆనందము, మరియు త్వరగా రాబోతున్నాడు అనేటువంటి రెండో రాకడ కోసం ఎదురు చూసేటువంటి నిరీక్షణతో కూడిన గొప్ప పండుగ అది.
మరి ఆ పండుగను మనం ఎలా చేశామో చూడండి. సో 2 సంఘటనల ప్రధాన అంశంలో ఒకటే అయ్యుండెను. పస్కా పండుగలో దేవుడు వారిని వారి శత్రువుల బారి నుండి విడిపించినందుకును, వారు దేవుని జనముగా వారి భవిష్యత్తు కొరకు ఆశతో ఎదురు చూచుండినందుకు గాను యూదులు ఆనందించిరి. అంటే ఈ మెస్సీయ రాకడ కోసం ఎదురు చూస్తూ ఆనందించారు. అలాగే ప్రభు భోజనంలో పాపం నుండి వారిని యేసు ఎట్లు విడిపించడానికి జ్ఞాపకం చేసుకోవడము, మరి 2 రాకడలో మన కోసం తిరిగి రానైనటువంటి క్రీస్తు కొరకు ఎదురు చూడడం ఎంత అద్భుతమైన ఆలోచించండి. అంటే మరి క్రీస్తు తిరిగి వచ్చి దినం వరకు వారు కలిగి ఉండిన నిరీక్షణ కనబరచాల్సినటువంటి గొప్ప సందర్భం రాకడ వరకు చేయాలి కదా. ఎప్పటి వరకు చేయాలండి అది? ప్రభు వచ్చు వరకు దాన్ని చేయాలి ఈ ఉత్సాహాన్ని. మొదట్లో ప్రభు భోజనం క్రైస్తవులు వారి గృహంలో పంచుకొని ఒక మొత్తం భోజనం అయి ఉండెను. ప్రతి అతిథి సామాన్య బల్ల కొరకు ఒక ఆహార పదార్థం తీసుకొని వచ్చాను. వచ్చేవాళ్ళు ఖాళీగా రాకుండా ఏదో ఒక ఆహార పదార్థాన్ని రొట్టెలో ద్రాక్ష రసమో అలా పట్టుకొని వచ్చేవాళ్ళు. బీదవారికి అవసరం లేదు తీసుకురావాల్సిన అవస్థ. ఏం లేని వాళ్ళు సంతోషంగా వచ్చేవాళ్ళు. అది సామాన్య ప్రార్థనతోనూ విరగొట్టబడిన క్రీస్తు శరీరం సూచనగా ఉండిన ఒక రొట్టెలోని చిన్న ముక్కలు తినడంతో భోజనం ఆరంభమైనది. మరి ఒక ప్రార్థనతో క్రీస్తు రక్తమునకు సూచనగా ఉండిన గిన్నెలోని ద్రాక్షరసమును పంచుకుంటతో భోజనం ముగిసేది. వాళ్ళ దృష్టికోణం అంతా కూడా ఇదే. అంతేగాని ఒక భజన లేకపోతే ఒక భజన కార్యక్రమం పెట్టుకొని లేకపోతే కేవలం ప్రసంగం మీద వాళ్ళు దృష్టి పెట్టలే. వాళ్ళ దృష్టి అంతా కూడా క్రీస్తు శరీరం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అవునా? కానీ మన సంఘాల్లో క్రీస్తు శరీరం మీద ఫోకసే లేదు. ఐక్యత రాలేదు ఇప్పటి వరకు. అందుకే మార్పు జరగలేదు. సో ప్రభురాత్రి భోజనం క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నా. ఇది సంఘ సహవాసం ప్రతిబింబింపజేస్తుంది. ఇది సంఘంలో సమానత్వాన్ని ప్రతిబింబజేస్తుంది. ఇది సంఘములో సమాధానం ప్రతిబింబింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడండి. ప్రభురాత్రి భోజనాన్ని క్లుప్తంగా చేయాలంటే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఒక 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఆ 5 విషయాలు మీకు గుర్తు రాలేదు అంటే మీ ప్రభురాత్రి భోజనం వాక్యానుసారం కాదనేది అర్థం చేసుకోవాలి. పాక్షిక బల్ల అన్నట్టు మనం ఇంత చూసినట్టుగా అది పాక్షిక బల్ల అవుతుంది. సరే, సంపూర్ణ బల్ల కాలేదు. నెంబర్ 1 సహవాసం. అది సహవాసాన్ని ప్రతిబింబింపజేయాలా. రెండోది సమానత్వాన్ని ప్రతిబింబజేయాలి. మేమంతా ఒకటే, మేము ఒకటే కుటుంబం, ఒకే శరీరంలోని సాటి అవయవాలం అనేటువంటి ఆ సమానత్వాన్ని అది ప్రతిబింబజేయాలా. సమాధానం ప్రతిబింబజేయాలి. ఒకరికొకరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ప్రభురాత్రి భోజన సందర్భంలో తొలగిపోవాలా. అది రెండో రోజుకు కొనసాగించబడకూడదు. మరుసటి దినానికి అవి కొనసాగించబడకూడదు. ప్రభురాత్రి భోజన సందర్భంలో ఖచ్చితంగా సమాధానం అనేది జరగాలి. ఎదుటి వ్యక్తితో సమాధాన పడాలి. ఒకరి విభేదాలు ఉంటే, అసూయ వచ్చినా, ద్వేషం ఉన్నా, కలహం ఉన్నా, ఏదున్నా ఆ రోజు అది సమాధాన పడడం జరగాలి. ఒకవేళ జరగలేదు అంటే ప్రభురాత్రి భోజనం మనకు అర్థం కానట్టే. దానికంటే బెటర్ అది పాల్పంపులు పొందకపోవడం బెటర్. ఎందుకంటే లేదంటే రోగులు అవుతారు, బలహీనలు అవుతారు. 4వది సంతోషాన్ని. ఇది సంఘంతో గడిపే సంతోష సమయాన్ని ప్రతిబింబజేస్తుంది. సంతోష సమయాన్ని అంటే ఆనందించే విషయము, దుఃఖపడేది కాదు, ఏడ్చేది కాదు, రోధించేది కాదు, ఎమోషనల్ అయ్యేది కాదు. ఇది సంతోషం. మీ ఎమోషన్ ప్రేమతో కూడిన ఎమోషన్ కావాలి. ఇక్కడ దుఃఖంతో కూడిన ఎమోషన్ లేదు. ఇక్కడ ఉత్సహించాలి సంతోషంతో. చివరికి 5వది ఇది క్రీస్తు మరణ పునరుత్థానాల సమాచారం ప్రతిబింబజేస్తుంది. సమాచారం ఏం సమాచారాన్ని ప్రతిబింబజేస్తుందంటే యేసు క్రీస్తు మరణ పునరుత్థానం. అందుకే మరణాన్ని ప్రచురించుదంటే ప్రచురణ చేసే సందర్భం. ఈ 5 ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైన విషయాలండి. నేను ప్రభురాత్రి భోజనాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా అందులో కనిపించినటువంటి 5 అద్భుతమైన విషయాలు. అందుకే మీకు గుర్తుండాలని నేను అన్ని 5 సార్లతో పెట్టాను. మీకు 5 సార్లు గుర్తుపెట్టుకోండి. ప్రభురాత్రి భోజనం అనగానే 5 సార్లు. చెప్పండి 5 సార్లు ఏంటియో? సహవాసము, సమానత్వము, సమాధానము, సంతోషము, సమాచారము. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన విషయాలు కదండి. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభురాత్రి భోజనం అనగానే మిగతా అన్ని మర్చిపోవాలా. ఎన్ని చేసిరో అన్ని పక్కన పెట్టేసండి. ఏమేమి చేసిరో పక్కన పెట్టండి. మీ ఆచారము, మీ గంభీరం, పెద్ద ప్లేట్ తీసుకొచ్చి దానిలో పెట్టి పెద్ద తెల్ల టవాల్గా ఇవన్నీ సెకండరీ. అసలు దానికి సంబంధమే లేదా. దాన్ని గంభీరంగా తీసుకొచ్చి పెడతాం. అసలు ఎంత గంభీరంగా అంటే అసలు ఇక అది గుళ్ళ దేవుని ప్రతిష్ఠిస్తారు చూసిన అనిలు అలా ఉంటది అక్కడ కార్యక్రమం. అవునా? ఇక్కడైతే సీరియస్ గా ఉన్నాం, అక్కడ సీరియస్ గా లేనప్పుడు ఆ పాత్రలకి ఆ ఒక్క ఆ పదార్థాలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అవునా? ఇవ్వాల్సింది 5 రకాల విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటిది మళ్ళీ అడుగుతున్నాను, చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. 5 సమాధానం, సమానత్వం, సమాధానం, సంతోషం, సమాచారం. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఏలుకోటి రాసుకోండి లేదంటే. ఇది అండి ప్రభురాత్రి భోజనం యొక్క సంపూర్ణమైన అవగాహన.
ఇది లేదు అని అంటే అది క్రీస్తు శరీరం మీద మాత్రమే ఫోకస్ చేసే విషయం. 5 కూడా క్రీస్తు శరీరంలోని గొప్ప విషయాలు. క్రీస్తు శరీరం అంటేనే 5 వస్తాయి. క్రీస్తు శరీరంలో ఖచ్చితంగా సమానత్వం, సహవాసం ఉంటుంది. క్రీస్తు శరీరంలో సమానవత్వం ఉంటుంది. క్రీస్తు శరీరంలో సమాధాన పడటం ఉంటుంది. క్రీస్తు శరీరంలో సంతోషించే విషయం ఉంటుంది. క్రీస్తు శరీరంలో సమాచారాన్ని తెలియపరిచే అంశం ఉంటుంది. ఈ 5 మీరు ఎప్పుడైతే పాటించారో మీకు ప్రభురాత్రి భోజనం అర్థం కాలేదు. దాని పాక్షిక బల్ల అవుతుంది కానీ యేసు ప్రభు కోరుకున్న అపోస్తులు పునాది వేసిన సంపూర్ణ బల్ల ఎప్పటి కూడా కాలేదండి. ఇది ఒక అధ్యాయం అంతా ఇక్కడ వివరించాడు. 17వ వచనం నుంచి చివరి వచనం యొక్క సారాంశాన్ని కళ్ళ ముందు పెట్టాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామమునకు మహిమ